వాటి నుంచి మీరేం మాతో మాట్లాడాలనుకుంటున్నారు? ప్రభా మరి మీరే మాతో మాట్లాడండి. మీరే నడిపించండి ప్రభా. దేవా మాకీరోజు ప్రభా మరి మీరు మాట్లాడాలనుకుంటున్న మాటలు మేము అర్థం చేసుకోవడానికి మా హృదయాలు తెరవమని కోరుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఓకే అండి. లాస్ట్ టైం మనం అపోస్తల కార్యాలు 1-8 అధ్యాయాలు మనం చూసుకున్నాము. ఆ తర్వాత ఈరోజు పౌలు గారి మొదటి సందర్భాలు తర్వాత వెంటనే ఓకే. అయితే ఇది మనం చూసుకునే ముందు ఆహ్, అందరికి నా మాట కట్ అవ్వకుండా ఇనిపిస్తుంది గదండీ! ఒకసారి వినిపిస్తుంది. ఎవరైనా ఒకళ్ళు ఓకే వినిపిస్తుంది. అండి. థాంక్ యూ. థాంక్ యూ అమ్మా. ఓకే. అయితే అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము మనం చూసుకుంటే ఆహ్, హ్మ్, ప సౌలు 9దో అధ్యాయం గనక మనం చూసుకుంటే 8 వరకు మొన్న చెప్పాను గదా! మనం చూస్తే 9, 1 అంటే అక్కడ చూస్తే మనము సౌలు ఇప్పుడు స్టెఫెన్ అక్కడ చావుతో మనం ముగించుకున్నాం గదా! లాస్ట్ టైమ్ క్లాస్. అయితే ఈ స్టెఫెన్ చనిపోయాక అక్కడ సౌలు గూడా ఆ యొక్క చావుకు సమ్మతించెను అని మనం చూస్తా ఉంటాం. అయితే ఇతను చనిపోయాక ఇంక ఇతనేంటంటే ఇలా ఎవరెవరైతే యూదుల నుంచి రక్షించబడుతున్నారో అంటే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటున్నారో వాళ్ళందరినీ చంపాలి అన్న ఒక కసితో ఇతను స్టార్ట్ అవుతాడు. మొత్తం యెరూషలేంలో ఉన్న సంఘాన్ని ఎంతగానో హింసిస్తా ఉంటాడు. అందరిని చంపుతా ఉంటాడు. వాళ్ళని ఈడ్చుకొనొచ్చి అతని యొక్క ఇంట్రొడక్షన్‌లో మనం చూస్తే ఇదెందుకు రాసానంటే నేను పౌలు గారి మునుపటి జీవితం అని మీకు కనిపిస్తుంది గదా! అదేంటంటే అతని గురించి ఫిలిప్పి 3, 5, 6లో, 2 తిమోతి 1, 12, 13లో, అపోస్తల కార్యాలు 7, 20, 60లో ఇట్లా వీటన్నిటిలో అతని యొక్క ప్రీవియస్ లైఫ్ ఎట్లా ఉందో అతనే చెప్తా పౌలు గారే చెప్తా ఉంటారనమాట. ఆయన యొక్క ఇంట్రొడక్షన్ చెప్తూ నేను పూర్వం హింసకుడును, దూషకుడును, హానికరుడినైన నన్ను ఆయన రక్షించాడు. తర్వాత స్టెఫెన్ చావుకు సమ్మతించినటువంటి వ్యక్తి. తర్వాత అపోస్తల కార్యాలు 8, 1-3 చూస్తే సంఘమును పాడు ఎంత దారుణంగా అంటేనండి గర్భిణీలని లేదు, చిన్న పిల్లలని లేదు. వాళ్ళని ఈడ్చుకొచ్చి కొట్టేవాడంట. ఎందుకు అంటే ధర్మశాస్త్రానికి నేను న్యాయం జరిపించాలి అన్న ఒక్క ఇది ఉండేది అతనిలో. తర్వాత మార్పనేది మనం చూస్తే 9దో అధ్యాయంలో స్టార్టింగ్‌లో ఇప్పుడు యెరూషలేంలో ఆల్రెడీ సంఘాన్ని హింసిస్తున్నాడు. ఇతనేమనుకున్నాడంటే నేను దమస్కుకి వెళ్లి అక్కడున్న ఈ బిలీవర్స్‌ని అందరిని కూడా హింసించాలి అని తాకీదులు రాయించుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళినప్పుడు మనందరికీ తెలుసు దమస్కు మార్గంలో యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని దర్శించటము మనం చూస్తా ఉంటాము. సో, అతన్ని దర్శించినప్పుడు ఎప్పుడైతే ఆ వెలుగు కనిపించి "సౌలా, సౌలా నువ్వేళ నన్ను హింసించుచున్నావు" అంటే అతనేమంటాడు "నువ్వెవరివి" అని అడుగుతాడు. ఇక్కడ మనం చూస్తుంటేనండి ఈ 9దో అధ్యాయం 4 వచనం అప్పుడతడు నేల మీద పడి "సౌలా, సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని" తనతో ఒక స్వరము పలుకుట వినెను. అప్పుడు వెంటనే అతను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ప్రభువా నీవెవడవని అతడు అడుగగా, ఆయన నేను నీవు హింసించుచున్న యేసును. ఇక్కడ మనం చూస్తే ఇలా ఉంది కదా! ఇక్కడ నేను కింద రాసాను చూడండి అపోస్తల కార్యాలు 22:10 ఇతను సాక్ష్యం చెప్తూ ఒక మాట చెప్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు నన్ను దర్శించినప్పుడు అతను యొక్క సాక్ష్యం చెప్తూ యేసుక్రీస్తు ప్రభువారి స్వరం విన్నప్పుడు 22:10 చదువుతున్నానండి. అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలెనని అడుగగా, ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము. అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీయు నీకు చెప్పబడునని నాతో అనెను. ఇక్కడ మనం చూస్తే "నువ్వెవరివి ప్రభువా" అని అడిగాడు. "నువ్వు హింసిస్తున్న యేసుని" అని చెప్పారాయన. వెంటనే అతను అడిగిన క్వెషన్ ఏంటంటే నెక్స్ట్ ఇమ్మీడియేట్ క్వెషన్ 20-10లో మనం చూస్తే "ప్రభువా నేనేమి చేయవలెను?" ఇంక డైరెక్ట్ పాయింట్‌లోకెళ్ళిపోతున్నాడండి. ఓకే. హింసిస్తున్నాను అంటున్నావు. సరే నేనేం చేయాలో చెప్పిప్పుడు. అప్పుడు నువ్వేం చేయాలో నీకు దమస్కులో అననీయ అనే ఒక భక్తుడుంటాడు. అతనొచ్చి నీకు ప్రార్థన చేస్తాడు. నీ కళ్ళు తెరవబడతాయి. ఇంకా అదంతా ముందు జరుగుతది. ఆయన అక్కడ బాప్తీసం తీసుకోవడము ఇదంతా మనం చూస్తామండి.
ఇక్కడ గనక మనం చూస్తే అననీయ ప్రార్థన చేసినప్పుడు కళ్ళు తెరవబడుట 9 అధ్యాయం 10-17 వరకు దేవుడు సౌలును ఎందుకు ఎన్నుకున్నాడో అక్కడ వివరిస్తాడు. వెంటనే అననీయ వచ్చి ప్రార్థన చేసి ఏం చెప్తాడో తెలుసా అండి? నీవు రాజుల ఎదుటను అన్ని జనుల ఎదుటను ఆహ్, నా నా నామం నిమిత్తం నువ్వు నిలబడతావు. నువ్వెన్నో శ్రమలను అనుభవించాల్సి ఉంది. ఇవన్నీ కూడా చెప్తారనమాట. అది చెప్పాక ఆయన బాప్తీసం తీసుకొని వెంటనే సువార్త ప్రకటించడానికి దమస్కు నుంచే ప్రారంభిస్తాడండి. అయితే ఒక్క నిమిషం ఇక్కడ మనం ఆగుదాము. ఇక్కడ మనం ఆలోచిస్తే చూడండి, కనిపించారు. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మాట్లాడుతున్నప్పుడు నా నువ్వు నన్ను హింసిస్తున్న యేసుని నేనే అన్నారు. సరే అయితే నేనేం చేయాలో చెప్పు ప్రభువా అనన్నారు. నువ్వెళ్ళు నీకు చెప్పబడుతుందని. అననీయ వచ్చి ఏం చెప్తాడు? నువ్వు నా నామం నిమిత్తం ఎన్నో శ్రమలు పడాలి. ఇవన్నీ చెప్తున్నప్పుడు జనరల్‌గా ఆలోచించండి. అప్పుడే ఇంకా బాప్తీసం కూడా తీసుకోలేదు. అటువంటి వ్యక్తికి నువ్వు ఇన్ని శ్రమలు పడాలి, ఇదంతా చేయాలి అన్నప్పుడు ఎవరు ఒప్పుకుంటారండి? ఈ పనికి నేను ఒప్పుకుంటానని? కానీ అతను వెంటనే ఒప్పుకొని బాప్తీసం తీసుకున్నట్లు మనం చూస్తాం. కొన్ని తీసుకున్న అతను అక్కడితో ఆగాడా? ఇమ్మీడియేట్‌గా అతను పని స్టార్ట్ చేసినట్లు మనం చూస్తాం. దమస్కులోనే ఇంకా పని నిర్ణయించబడింది. అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ తర్వాత మనం చూస్తే అక్కడ ఇక్కడ దమస్కులో ఉంటాడు గదండీ! ఇది 18 వచనం, 9 అధ్యాయము ఆహ్, హ్మ్. 19 వచనం మనం చూస్తే, పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను. అందరూ విభ్రాంతి నొందే విధంగా సువార్త ప్రకటిస్తా ముందుకు వెళ్ళాడంటండి. అంటే ఇక్కడ మనం ఒక విషయం ఆలోచిస్తేనండి, పౌలు గారు ఒక మాట అంటారు. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము. నేనెప్పుడు ఆ పాయింట్ గురించి ఎప్పుడు ఆలోచిస్తా ఉండేదాన్ని. ఏంటంటే, ఆయన అంతగా అనడానికి ఆయన జీవితం ఒకసారి మనం పరిశీలిస్తే ఇక్కడి నుంచి ఆయన జీవితం స్టార్ట్ అవుతుందండి. దేవుడు దర్శించాడు. వెంటనే నేనేం చేయాలో అని అడిగాడు. బాప్తీసం తీసుకున్నాడు. శ్రమలే చెప్పారు. నువ్వు ఇలా శ్రమలు పడతావంటే ఓకే అని ముందుకెళ్ళాడు. వెంటనే పని స్టార్ట్ చేసినట్లు యేసే క్రీస్తని సమాజ మందిరంలో అందరికి నిలబడి ధైర్యంగా సాక్ష్యం చెప్పినట్లు కొన్ని దినాలు అక్కడ గడిపినట్టు మనం చూస్తున్నాం. అంటే ఆయన బ్రతుకుట క్రీస్తే. నా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకున్నా నా జీవితం అంతా ఎవరు కనిపిస్తున్నారు? క్రీస్తే కనిపిస్తున్నాడు. ఒకవేళ నేను చనిపోతానా అది నాకు లాభం. ఎందుకు అంటే నేను ఆయనతో పాటు ఉండడానికి వెళ్ళిపోతాను. సో, అలాంటి గొప్ప వ్యక్తి అన్నమాట ఈ పౌలు గారు. సో, ఇక్కడ దమస్కులో అయిపోగానే ఈయన ఒక వెంటనే ఆయన అరేబియా ఆహ్, కెళ్ళినట్లు మనము చూస్తాం. కానీ అది మనకు అపోస్తుల కార్యాల్లో కనిపించదండి. ఇది పత్రికలకి, అపోస్తుల కార్యాలకి మనం కనెక్షన్ కలుపుతూ వెళ్తేనే మనకి ఈ యొక్క ప్రయాణాలు గాని ఇవన్నీ అర్థమవుతది. అందుకే నేనిక్కడ రాసాను చూడండి. గలతీ 1:18లో మనకు కనిపిస్తది. ఏంటంటే, ఆయన అక్కడి నుంచి దమస్కులో ఆయన ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నాడో, అక్కడి నుంచి ఆయన ఆహ్, అరేబియాకెళ్ళినట్లు మనం చూస్తా ఉంటాం. 1:18 గలతీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 18 వచనంలో అటు పైని 3 సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయము చేసుకొనవలెనని యెరూషలేమునకు వచ్చి ఆహ్, ఓకే. ఇది యెరూషలేములో సంగతండి. ఆ తర్వాత మధ్యలో అతను అరేబియాకి వెళ్ళినట్లు మనం చూస్తా ఉంటాము. ఒక్క నిమిషం. ఆ! పైనే 17 వచనంలో ఉంది చూడండి. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేముకైనను వెళ్ళను లేదు కానీ, వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళితిని. పిమ్మట దమస్కు పట్టణముకు తిరిగి వచ్చితిని. ఇక్కడ ఈయన బాప్తీసం తీసుకోవడం అయిపోయింది దమస్కులో. వెంటనే అక్కడ కొన్ని రోజులు సమాజ మందిరంలో యేసుక్రీస్తుని ప్రకటించాడు. ఆ తర్వాత అరేబియాకి వెళ్ళాడాయన. ఎందుకు అనంటే, ఆయన చేసిన తప్పులు, ఎందుకంటే సంఘాన్ని విపరీతంగా హింసించాడు గదండీ! ఆయన దేవుని సన్నిధిలో ఒక్కడే తన పాపాలను ఒప్పుకొని తను గడపాలి అని అనుకున్నాడు. అందుకనే అరేబియా ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ కొన్ని రోజులున్నాక మరలా దమస్కుకి తిరిగి వస్తాడు. అక్కడ నుంచి యెరూషలేముకెళ్ళినట్లు మనం చూస్తాం. ఇందాక 19 వచనంలో నేను చదివిచ్చినట్లు 3 సంవత్సరాలు అతను అరేబియా ఆహ్, యెరూషలేములో ఉన్నట్లు మనం చూస్తా ఉంటామండి.
సో ఇక్కడ చూస్తే యెరూషలేములోని శిష్యులతో కలిసినప్పుడు వాళ్ళందరూ నమ్మరు అక్కడ. బర్నబా అతన్ని నిలవబెడతాడు. అక్కడ నుండి పౌలు సొంత ఊరు తార్సునకు పంపిస్తాడు. ఇక్కడ మనం చూస్తేనండి అక్కడి నుంచి యెరూషలేముకి అతను వెళ్ళడం జరుగుతుంది. యెరూషలేముకి వెళ్ళాక శిష్యులందరూ ఏమనుకుంటారంటే ఇతను దమస్కుకెళ్ళాడు. అక్కడ అక్కడ పనయిపోయి ఉంటది. ఇప్పుడు మళ్ళీ మారు వేషం వేసుకొని మన మధ్యలోకొచ్చి ఇతను మనల్ని చంపాలని చూస్తున్నాడు. కాబట్టి అతన్నెవరు నమ్మొద్దు, ఎవరు చేర్చుకోవద్దు అని చెప్పేసి వాళ్ళన్నప్పుడు ఇక్కడ బర్నబా ఉంటాడండి. ఆ బర్నబా ఏం చేస్తాడో తెలుసా? లేదు లేదు నిజంగానే పౌలు మారాడు. అతను నమ్మాడన్నమాట పౌలుని. సో వెంటనే అక్కడున్న శిష్యులకి పేతురు వీళ్ళందరూ ఉన్నారు గదండీ యెరూషలేములో. వాళ్ళందరికీ చెప్తాడన్నమాట. ఇతన్ని నమ్మండి. ఇతను నిజంగానే మారాడని. అతను ఎవరు బర్నబా చెప్పాక ఇతన్నందరూ యాక్సెప్ట్ చేసినట్లు మనం చూస్తాం అక్కడ. ఆ తర్వాత అక్కడ ఒక 15 రోజులుంటాడు. యూదులు ఎవరైతే ఇంకా మార్పు చెందని యూదులున్నారు చూడండి. ఇప్పుడు ఇతను మార్పు చెందాడు. అది కోపమొచ్చి ఇతను మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారిని గురించి బోధిస్తున్నాడని తెలిసి ఆయన్ని చంపాలి అని చూస్తున్నప్పుడు వీళ్ళేం జేస్తారంటే అతన్ని వాళ్ళ సొంత ఊరైనటువంటి తార్సుకు పంపించేస్తారు. అది 9దో అధ్యాయం 23-30 వచనాల వరకు మనం చూడొచ్చు. ఆ తర్వాత మనం చూస్తేనండి ఆహ్ సంఘము వారు బర్నబాను అంతియొకయలో సేవకు నిమిత్తం పంపించుట. అపోస్తుల కార్యాలు 11 అధ్యాయం మనం చూస్తే ఇది అయిపోగానే ఆయన తార్సుకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈళ్ళ గురించి మనకేం కనిపించదు. కానీ ఇంకా 10, 11 అధ్యాయాలండి. మళ్ళీ పేతురు గురించి మనకు కనిపిస్తా ఉంటది. పేతురు మనం ఆలోచిస్తే అక్కడ గనక పేతురు యొక్క సేవ, ఐనియా అనే అతన్ని స్వస్థపరచడం, దొర్క తబితాని చనిపోయిన తబితాని లేపడం ఇదంతా మనం 9 ఆఖరిలో చూస్తాము. 10, 11 అధ్యాయాల్లో కొర్నేలి అనే భక్తిపరుడు మనకు కనిపిస్తాడు. అతను ఒక అన్యజనుడు. పేతురు ద్వారా దేవుడు అన్యజనులకి సువార్త ప్రకటించడం అక్కడ మనం చూస్తా ఉంటాం 10వ అధ్యాయంలో. కొర్నేలి భక్తిని దేవుడు చూసి పేతురుకి దర్శనమివ్వడము, అంటే రకరకాల జంతువులు చూపించి యూదులైనా, అన్యులైనా ఒకటే అని దేవుడు అతనికి ఒక దర్శన రూపంలో చూపించి అతని దగ్గరికి పంపించడం. వాళ్ళకెళ్ళి ఎప్పుడైతే కొర్నేలి వాళ్ళ ఇంటి వాళ్ళకి ఎళ్లి వాక్యం చెప్తాడోనండి పేతురు, వాళ్ళందరూ అక్కడ మారుమనసు పొందడం, బాప్తీసం పొందడం, పరిశుద్ధాత్మను పొందడం. ఇది మనం అక్కడ చూస్తాం. అప్పుడు పేతురుకి అర్థమవుద్ది కేవలం యూదులకే కాదు అన్ని జనుల మీద గూడా పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డం చూసి చాలా ఆశ్చర్యపోతాడనమాట. ఇప్పటిదాకా వీళ్ళు యూదుల మీదే పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డం అనే చూసారు. సో, అక్కడి నుంచి మనం చూస్తే దేవుడు అన్ని జనుల మధ్యలో గూడా కార్యాలు ఆల్రెడీ ముందు మనం నిన్న పోయినసారి క్లాస్‌లో చూసినప్పుడు ఫిలిప్ ఎళ్లి అన్ని జనులకి, నపుంసకుడికి వీళ్ళకి సువార్త చెప్పినట్టు చూసాం కదండీ! నెక్స్ట్ పార్ట్‌లో మనం పేతురు అన్ని జనులకి సువార్త చెప్పడం 10, 11 అధ్యాయాల్లో చూస్తాం. ఇక్కడ ఇది పౌలు గారి ప్రయాణం కదా! అందుకే అది అంటే నేనది రాయలేదు. సో, 10, 11 అధ్యాయాలంతా పేతురు గారి సేవ మనకు కనిపిస్తది. నెక్స్ట్ ఇంక 11, 22కొచ్చేస్తే మనము ఇక్కడ మనకేం కనిపిస్తదంటే మళ్ళీ నెక్స్ట్ బర్నబా, పౌలు వాళ్ళ ఇన్సిడెంట్స్ మనకు కనిపిస్తా ఉంటాయి ఇక్కడ. ఈలోపు అంతియొకయలో సేవ చేయడానికి బర్నబా గారిని అక్కడ పంపించినట్లు మనం చూస్తాము. అయితే ఈ బర్నబా గారు అక్కడికెళ్ళాకండి వెతుక్కుంటూ పౌలు గారిని ఎతుక్కుంటూ వెళ్తారు. తార్సు అంతియొకయకి కొంచెం దగ్గరలో ఉంటది. అంతియొకయ అనే ప్రాంతానికి. సో, అక్కడ పౌలు గారు ఇక్కడే ఉన్నారు గదా! తార్సులో అని అక్కడికి వెళ్లి వెతుక్కొని పౌలు గారిని తీసుకొనొచ్చి అతను తర్వాత పౌలు గారు, బర్నబా గారు ఇద్దరు కలిసి అంతియొకయలో ఒక సంవత్సరం సేవ చేసినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక సంవత్సరం అంతా ఇద్దరు గొప్ప దైవ సేవకులు పని చేస్తే, అక్కడ చాలా మంది క్రైస్తవులుగా నిలబడ్డారంటండి. వాళ్ళనే మొట్టమొదటి క్రైస్తవులు అన్నారంట. ఓకేనా? అసలు క్రిస్టియానిటీ అనే పేరు, క్రిస్టియన్ అనే పదం ఎక్కడి నుంచొచ్చింది అనంటే, ఈ అంతియొకయలో ఉన్న ఎవరైతే ఈ దైవ సేవకులు ఇద్దరు నిలబడి సేవ చేస్తే, అనేక మంది అక్కడ వచ్చారు కదండీ! వాళ్ళందరిని కలిపి ఏమన్నారు? మొదటి క్రైస్తవులు అనబడ్డారు వాళ్ళు. అది 11, 25, 26 అధ్యాయాల్లో మనకు కనిపిస్తా ఉంటది. ఓకే. వీళ్ళిద్దరూ గూడా చూస్తే మనం దేవుని చేత గొప్పగా వాడబడిన దైవజనుల్లా మనకు కనిపిస్తా ఉంటారు. సో, ఇంక ముందుకు మనం వెళ్ళిపోతే అండి ఆహ్, ఇక్కడ అతను అక్కడ యెరూషలేము నుంచి వెళ్ళిపోయిన పౌలు మనకిక్కడ అంతియొకయలో బర్నబాతో కనిపిస్తా ఉంటాడు. అయితే తర్వాత అపోస్తుల కార్యాలు 11 అధ్యాయంలోనే కొంచెం కిందకెళ్తే
అగబు అనే ప్రవక్త ఒక ప్రవచనం చేస్తాడు. ఇట్లా కరువు రాబోతుంది అని చెప్పేసి. అయితే పౌలు బర్నబాలు ఎక్కడున్నారు? మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏరియాస్ పేరు లాస్ట్‌లో మీకు ఒక చిన్న మ్యాప్‌లా చూపిస్తాను నేను. అంతియొకయలో ఉన్నారు పౌలు, బర్నబా. అయితే అగబు అనే ప్రవక్త యెరూషలేములో ఏం చేస్తాడు అనంటే ప్రవచనం ఒకటి చెప్తాడు. ఏంటి కరువు రాబోతుంది దేశం అదే భూలోకం అంతటా అని చెప్పేసి. అప్పుడు ఈ అంతియొకయలో ఉన్న సంఘపు వారు ఎవరైతే మొట్టమొదటి క్రైస్తవులు అనబడ్డారోనండి, వాళ్ళు సహాయం కోసం వాళ్ళ దగ్గరున్న డబ్బులన్నీ సమకూర్చి వీళ్ళ చేతిలో పెడతారు. పౌలు, బర్నబా దగ్గరికి తీసుకొనొచ్చి వాళ్ళని సహాయం చేయడానికంటే మిగతా యెరూషలేముకి పంపించేస్తే అది సెంటర్ అండి. అక్కడి నుంచి అందరికీ పంచుతారనమాట. సో, అంతియొకయలో వాళ్ళ సంఘం వాళ్ళు మొత్తం వాళ్ళ కోసం డబ్బులు సమకూర్చి వాళ్ళని అది పౌలు గారికి, బర్నబా గారికి చేతికి అప్పగించి యెరూషలేముకి పంపిస్తారు అక్కడి నుంచి. ఓకేనా? ఇది అపోస్తల కార్యాలు 11, 27, 30 మధ్యలో చూస్తాం మనం. అయితే వీళ్ళు ఆ డబ్బుల్ని ఇచ్చేసి యెరూషలేం వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చేసి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు వీళ్ళేం జేస్తారంటే మార్కుని వెంట బెట్టుకొనొస్తారు. ఓకేనా? ఇక్కడ మనకి ఇది చూస్తేనండి పౌలు, బర్నబాలు తిరిగి యెరూషలేముకి రావడం, మరలా అక్కడి నుండి అంతియొకటికి వెళ్ళుట. వీరితో పాటు మార్కు, ఈ మార్క్ ఎవరంటే చిన్న ఇంట్రడక్షన్ మీకిస్తా. బర్నబా ఉన్నాడు గదండీ! బర్నబా వాళ్ళ అక్క కొడుకు మార్కు, జాన్ మార్క్, మార్కు సువార్త రాసినటువంటి మార్కు. యెరూషలేములో ఉంటే వాళ్ళ సొంతూరది. సో, మార్కుని ఈళ్ళిద్దరూ యెరూషలేం నుంచి అంతియొకయకొచ్చేటప్పుడు మార్కుని వెంటబెట్టుకొని తీసుకొచ్చుకుంటారు. ఇది 12:25లో మనం చూస్తాం. అయితే ఇంక ముందుకు మనం వెళ్ళినప్పుడు ఆహ్, ఇక్కడ 12 అధ్యాయం స్టార్ట్ అయిపోతుందండి. 13 అధ్యాయం స్టార్ట్ అయిపోతుంది. ఇంక మనం వెళ్ళిపోతున్నాం ప్రయాణం దగ్గరలోకి. ఇది చిన్న ఇంట్రడక్షన్ ముందు. అయితే 13 అధ్యాయం స్టార్టింగ్‌లో గనక మనం చూస్తే నీ వాయిస్ రావట్లే. ఆ! నిగేర్ అనబడిన సిమియోను మా మీ ఇప్పుడు వాయిస్ ఇప్పుడొస్ ఇప్ ఇప్పుడు ఓకే. ఇప్పుడొస్తుందమ్మా. ఓకేనా? ఓకే. ఇక్కడ మనం చూస్తే అంతియొకయలోనున్న సంఘంలో బర్నబా, నిగేర్ అనబడిన సిమియోను, కురేనీయుడైన లూక్య, చతుర్థాధిపతి అయిన హెరోదుతో కూడా పెంచబడి నేను సౌలు అను ప్రవక్తలను బోధకులుగా వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను, సౌలును పిలిచి వారిని నాకు ఇక్కడతో ఈ అంతియొకయలో ఉన్న సంఘపు పెద్దలు ఏం చేస్తారంటే అండి, పౌలు గారి మీద, బర్నబా గారి మీద చేతులుంచి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి, వాళ్ళని దేవుని యొక్క సువార్త కోసం వాళ్ళని ప్రత్యేకపరిచి ప్రార్థన చేసి పంపిస్తారు. ఓకేనా? ఇది 13 అధ్యాయం 1-3 చూస్తాం. అయితే 13 అధ్యాయం 4 వచనం గనక మనం చూస్తేనండి, అక్కడ నుంచి వీళ్ళ యొక్క మొదటి ప్రయాణం స్టార్ట్ అయినట్టు మనం చూస్తాం. ఓకేనా? ఇంక మనం మొదటి ప్రయాణంలోకొచ్చేసాము. సో, ఇక్కడి నుంచి కొంచెం మీరు జాగ్రత్తగా విన్నట్లయితే, మీకు ఏరియాస్ గూడా గుర్తుండేటట్లు అక్కడ జరిగిన విషయాలు చిన్న చిన్నగా స్టార్ట్ అయింది. అపోస్తుల కార్యాలు 13 అధ్యాయం 4 వచనంలో స్టార్ట్ అయింది. ఎక్కడితో ముగిసింది అంటే 14 అధ్యాయం 26తో మళ్ళీ తిరిగి ఆయనొచ్చేస్తాడు. ఎక్కడి నుంచెళ్ళాడో అక్కడికి. అయితే పౌలు గారు మారడం, ఆయన్ని బర్నబా గారు అందరి చేత ఆయన్ని యాక్సెప్ట్ చేయించటం, తర్వాత అంతియొకయలో వాళ్ళందరి చేతులుంచి ప్రార్థన చేసి వీళ్ళని సేవకు పంపించటం. ఓకే. అంతియొకయ నుంచి స్టార్ట్ అయ్యారండి. ఓకేనా? ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అంతియొకయ వాళ్ళెక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి వాళ్ళ యొక్క మొదటి ప్రయాణం స్టార్ట్ అయింది. ఎవరెవరు బయలుదేరారు? పౌలు, బర్నబా అలానే మార్కు కలిసి బయలుదేరతారు. ఓకేనా? అది 13 అధ్యాయం 4 వచనంలో మనం చూస్తాం. అంతియొకయ నుంచి ఓడెక్కి వాళ్ళెక్కడికొస్తారు? సెలూకియ అనే ప్రాంతానికొస్తారు. సెలూకియా నుంచి కుప్రా. ఈ కుప్రా ఎవరిదంటేనండి బర్నబా వాళ్ళ సొంత ఊరు. ఓకేనా? కుప్రా గుర్తుపెట్టుకోండి. మీరు రాసుకోవాలనుకుంటే రాసుకోండి. ఎవరన్నా రాసుకుండండి. అంతియొకయ నుంచి ఓడెక్కి సెలూకియాకెళ్తారు. సెలూకియా నుంచి కుప్రాకి వెళ్తారు. ఆ కుప్రా అనేది బర్నబా వాళ్ళ యొక్క
హోమ్ టౌన్ అన్నమాట. ఆ తర్వాత కుప్ర నుంచి సలమి అనే ప్రాంతానికి వెళ్తారు. ఈ సలమీలో వీళ్ళేం జేస్తారంటే అపోస్తల కార్యాలు 13:5లో మనకు కనిపిస్తది. ఈ సలమి అనే ప్రాంతంలో వీళ్ళు ఆగుతారు. ఇది జస్ట్ ప్రయాణమే మనకు కనిపిస్తది. అంతియొకయ, సెలూకియా, కుప్ర. ఇక్కడి నుంచి సలమీకొచ్చి మీరు ఇయన్నీ మనకెందుకు అని అనుకోమాకండి. ఎందుకంటే మీకు ఈ ప్రాంతాలు అర్థమైతేనండి మీకు పత్రికలు బాగా అర్థమవుతాయి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రాంతాలని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మాకెందుకు ఈ పేర్లు అనుకోవద్దు. ఇది అర్థమైతే మనకి నెక్స్ట్ కొరింథీలు, గలతీలు, ఎఫెసీలు ఈ పత్రికలు ఈజీగా అర్థమవుతాయి. సో, కుప్ర ఈ మూడిటి వరకు వీళ్ళు జర్నీయే చేశారు. సలమీలో వచ్చి వీళ్ళు ఆగినట్లు మనం చూస్తాం. ఇక్కడ వీళ్ళు సమాజ మందిరంలో వాక్యం చెప్పినట్లు మనం చూస్తాం. మార్కేమో అక్కడ ఉపచారం చేసినట్లు మనకు రాయబడి ఉంటది. సమాజ మందిరం అంటే ఏంటో కూడా చెప్తున్నాను. సమాజ మందిరం అంటే ఎక్కడైనా సరే కొంతమంది యూదులుంటే వాళ్ళేం చేసేవాళ్ళంటే ఒక చోట గ్యాదర్ అయ్యేవాళ్ళు. ఆ ప్లేస్‌ని వాళ్ళు అంటే వాళ్ళు చిన్న చిన్న మందిరాల్లాగా ఉంచుకొని వాటిని సమాజ మందిరం అంటారు. ఎక్కడైనా మీరు చదవండి పత్రికల్లో గాని ఎక్కడైనా సమాజ మందిరంలో ఆయన బోధించారు అనంటే యూదులు గ్యాదర్ అయ్యి ప్రార్థన చేసుకొని ధర్మశాస్త్రాన్ని చదివే ప్లేస్ అన్నమాట అది. ఓకే. సో, అక్కడ సమాజ మందిరంలో వాక్యం చెప్పినట్లు సలమీలో, తర్వాత మార్కు వాళ్ళందరికీ ఉపచారం చేసినట్లు మనం చూస్తాం. సరే అక్కడి నుంచి బయలుదేరారు. ఇదయిపోంగానే వాళ్ళు పాఫు అనే ప్రాంతానికి బయలుదేరారు. పాఫు అనే ప్రాంతానికొచ్చాక అక్కడ గూడా వీళ్ళకొక హాల్టింగ్ ఉంది. అయితే ఆ పాఫు అనే ప్రాంతంలో వీళ్ళేం చేశారు అనంటే, ఇక్కడ మనకి బర్-యేసు అనే గారడీ వానికి శిక్ష విధించటం అధిపతి ఏంటి నాకు కూడా ఇది ఇవ్వమని అడుగుతాడు. నేను కూడా ఇట్లాంటివి చేయడానికి నాకు ఆ వరాన్నిమ్మని అడుగుతాడు డబ్బులిచ్చి. అయితే నీలో ఇంత మోసపూరితమైన ఇదుందా అని చెప్పేసి అతనికక్కడ మనం చూస్తే శిక్ష వేసినట్లు మనం చూస్తాం. అయితే అక్కడే అదే టైంలో ఒక అధిపతి మార్పు జరిగినట్లు గూడా పాఫు అనే ప్రాంతంలో మనం చూస్తా ఉంటాం. సరే. అయితే ఇక్కడ మనం చూస్తేనండి ఈయన పాఫులో అదే వాక్యం చెప్తున్నప్పుడు, వాక్యం బోధిస్తున్నప్పుడంట ఆహ్, అక్కడ అధిపతి ఆ మాటలు విని ఆహ్, చాలా ఆశ్చర్యపోతాడంట. ఏంటి ఇంత చెప్తున్నారా ఈ దేవుని యొక్క వాక్యాన్ని అని ఆశ్చర్యపోయి విశ్వసించాడంట ఆ అధిపతి. ఇక్కడ మనం 12 వచనంలో చూస్తే 13 అధ్యాయం 12 వచనంలో చూస్తే అతని బోధకు ఆయన ఆశ్చర్యపడి విశ్వసించినట్లు మనం చూస్తా ఉంటాము. అయితే ఇది ఇంతకు ముందు ఎవరి దగ్గర ఇట్లాంటివి జరిగినియి అనంటే మత్తయి సువార్త 7 అధ్యాయంలో మనం చూస్తేనండి యేసుక్రీస్తు ప్రభువారు వాక్యం చెప్తున్నప్పుడంట అక్కడ వాళ్ళు అలా ఆశ్చర్యపోయారంట. అంటే అట్లాంటి ఆశ్చర్యమైన సంగతులను మరలా ఎవరు బోధించినట్లు ఇక్కడ మనం చూస్తున్నాము పౌలు గారు. అంటే ఇక్కడ మనకొక విషయం ఆలోచిస్తేనండి ఆహ్, ఎవరైతే బోధ చేస్తున్నారో అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మాటేంటంటే పౌలు గారి జీవితంలో ఆయన క్రీస్తును ఫాలో అయినట్లు క్రీస్తు బోధ చేసినప్పుడు ఎలా అయితే జనులు ఆశ్చర్యపోయారో పౌలు గారి బోధకు కూడా ఆశ్చర్యపోయి విశ్వసించారంట. సో, అది ప్రభువు బోధ కాబట్టి వాళ్ళు అది గ్రహించారు అని మనం చూడొచ్చు. మరి లీడర్స్ విషయంలో ఈరోజు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, మనం ఎలాంటి బోధ ఒకవేళ లీడర్స్ ఎవరైనా ఉన్నట్లయితే మనం చెక్ చేసుకోవాల్సిందేంటంటే, మనం ఎలాంటి బోధని చేస్తున్నాము. సో, మనం అంత వెల్ ప్రిపేర్డ్‌గా పరిశుద్ధాత్మ సహాయంతో ఒకవేళ బోధిస్తే నిజంగా ఇలాంటి ఆశ్చర్యపోయే కార్యాలనే చూడొచ్చు అనేది మనం ఇక్కడ చూస్తామనమాట. సరే తర్వాత వీళ్ళిక్కడి నుంచి బయలుదేరి పంఫూలియా అనే ప్రాంతానికొస్తారు. అక్కడ పంఫూలియాలో ఇక్కడేం జరుగుతుంది అంటే 13 అధ్యాయం 13 వచనంలో ఈ పంఫూలియా అనే ప్రాంతానికి వచ్చినప్పుడు మరి పరిస్థితులేంటో మనకు తెలియదు గానీ మార్కు గారు వీళ్ళిద్దరిని వదిలిపెట్టేసి ఎళ్ళిపోతాడండి ఎనక్కి. ఓకేనా? పౌలుని, బర్నబాను వదిలిపెట్టి మార్కు వెళ్ళిపోయినట్లు మనం చూస్తామిక్కడ. సా ఈ ఈ రీజన్ ఏంటనేది మనకక్కడ రాయబడలేదు గానీ, మేబీ చాలా కష్టంగా అనిపించొచ్చో, లేకపోతే ఏ ఏ ప్రాబ్లమో మనకు తెలీదు గానీ, జాన్ మార్క్ పూర్తి పేరు జాన్ మార్క్. ఓకేనా? వాళ్ళని వదిలిపెట్టేసి యెరూషలేముకి తిరిగి వెళ్ళిపోయినట్లు మనం చూస్తాం. సరే వీళ్ళక్కడి నుంచి ఇంకెవరెవరు బయలుదేరారు? పౌలు, బర్నబాలు మాత్రమే. ఎందుకంటే మార్కు వీళ్ళని వదిలిపెట్టేశారు. అయితే పంఫులియా నుంచి పెర్గే అనే ప్రాంతానికొస్తారు వీళ్ళు. ఓకేనా? ఈ పెర్గే అనే ప్రాంతం నుంచి మనం చూస్తే ఈ పెర్గే అనే ప్రాంతం నుంచి మళ్ళీ మీకు లాస్ట్‌లో నేను ఆ మ్యాప్‌లో ఈ ఏరియాలన్నీ చూపిస్తాను.
పెర్గే అనే ప్రాంతం నుంచి పిసిదియాలోన అంతియొకయ. ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయిన అంతియొకయ కాదు వీళ్ళు. పిసిదియా దేశంలో అన్నటువంటి అంతియొక ప్రాంతానికి వస్తారు వీళ్ళు. ఆమ్, అయితే ఇక్కడ అది టర్కీ. ఈ రోజుల్లో మనం టర్కీ అంటాం చూడండి, ఆ ఏరియా అన్నమాట. ఇప్పుడు అంతియొకయ టూ, అదే ఈ నేను ఇక్కడ చెప్తున్న వీళ్ళు ఎక్కడ ఉన్నారో ఆ ప్లేస్ టర్కీ ప్రాంతంలో. ఓకేనా? సో ఇక్కడ మనం చూస్తే సమాజ మందిరంలో వాళ్ళు అడగగానే రెడీ అని చెప్తారండి. వాళ్ళు వెళ్తారు మామూలుగా, వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట సమాజ మందిరం ఎక్కడుందో వెతుక్కునే వాళ్ళు ప్రయాణంలో. వెతుక్కొని అక్కడికి ఆ విశ్రాంతి దినాన వాళ్ళు వెళ్ళినట్టు మనం చూస్తాం ప్రతి చోట. వీళ్ళు వెళ్ళి అట్లా కూర్చుంటారు మామూలుగా. కూర్చున్నప్పుడు వాళ్ళు గమనించి ఎవరో ఒకళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా, ఇదిగో పౌలు ఇట్లా వచ్చారు అని. వెంటనే వాళ్ళు అక్కడి నుంచి సైగ చేస్తారు, మీరు ఏమన్నా వాక్యం పంచుకుంటారా అనగానే వెంటనే పౌలు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే ఒప్పుకున్నట్లు మనం చూస్తామండి. అంటే ఇక్కడ మనం పౌలు గారి నుంచి ఒక మంచి విషయాన్ని ఇక్కడ నేర్చుకోవచ్చు. ఏంటంటే చాలా సార్లు ఎవరన్నా వాక్యం చెప్తారా అంటే, ఇప్పుడు చెప్తే ఎట్లా అండి, ఒక 2 రోజులు ముందైనా చెప్పాలి గదా అని అంటారు. కానీ మనం యాజ్ ఎ లీడర్స్ వి షుడ్ బి రెడీ ఎట్ ఎనీ టైమ్. ఏ ఇప్పుడు అర్ధరాత్రి లేపి, ఇదిగో ఇప్పటికిప్పుడు వాక్యం చెప్తారా అండి ఒక 5 నిమిషాలు అంటే మనం రెడీగా ఉండాలి. అది సిద్ధపాటు అంటే. అది మనం పౌలు గారి జీవితం నుంచి బాగా నేర్చుకోవచ్చు. ఆయన అక్కడ సమాజ మందిరంలో జస్ట్ అట్లా మామూలుగా అటెండ్ అవ్వడానికి వెళ్లారు. ఆయన అక్కడి నుంచి సైగ చేయడం, అక్కడ సమాజ మందిరంలో ఆ పెద్దలు వాక్యం చెప్తారా అనగానే వెంటనే ఓకే చెప్పేస్తాడు. సో యాజ్ ఎ లీడర్స్, ఒకటి పౌలు గారి నుంచి మనం నేర్చుకున్న ఫస్ట్ పాయింట్ ఏంటండి, ఆశ్చర్యపడే బోధ మనం చేయగలగాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువారి బోధ ఎలాంటిదో అలాంటి బోధ పౌలు గారు చేశారు. మనం కూడా అలాంటి బోధన చేయాలని ఒక ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకున్నాం. సెకండ్ పాయింట్ ఏంటంటే, మనం ఎవర్ రెడీ. ఏ టైంలో ఎవరైనా సరే వచ్చి మీరు మాట్లాడతారా అని అంటే మనం రెడీ. ప్రార్థన చేసుకుందాం, ప్రభువా మమ్మల్ని కూడా ఆ విధంగా సిద్ధపరచండి అని. నెక్స్ట్ ఆమ్, నెక్స్ట్ మనం చూస్తేనండి, ఆ ఇక్కడ మనం సువార్త ప్రకటించేటప్పుడు వాళ్ళకి తెలిసిన, ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే అంతియొకయలో వీళ్ళు సమాజ మందిరంలో చెప్తానన్నారు కదా వాక్యం. ఆయన నుంచొని వాక్యం చెప్తున్నప్పుడు ఆ యూదులకి తెలిసిన మాటల నుంచి, అంటే దావీదు తెలుసు, మోషే ఎవరో తెలుసు, అబ్రహాం ఎవరో తెలుసు కదండి వాళ్ళకి. యూదులంటే వాళ్ళ నుంచి వచ్చినోళ్లే కదా. సో అక్కడ నుంచి తీసుకొచ్చాడు అబ్రహాము, తర్వాత యాకోబు, ఇస్సాకు, యాకోబు, మోషే, వీళ్ళందరినీ జ్ఞాపకం చేస్తా తెలియనటువంటి క్రీస్తుని వాళ్ళకి చక్కగా పరిచయం చేసినట్లు మనం చూస్తున్నాం. అంటే వాళ్ళకి తెలిసిన విషయాల్లో నుంచి వాళ్ళకి తెలియని విషయాల్ని బోధించినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక పాయింట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యాజ్ ఎ లీడర్స్, ప్రీచర్స్, మనము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఫస్ట్ అక్కడున్న పరిస్థితులేంటో చక్కగా చూడాలండి. అంటే అక్కడ వాళ్ళు దేన్ని నమ్ముతున్నారు, మనకెక్కడన్నా వాక్యం చెప్పమని పిలిచారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేతే ఎక్కడన్నా ఏదైనా ఊరెళ్ళాం. అక్కడ వాళ్ళు ఏం నమ్ముతున్నారు, ఒక హైందవుల మధ్యలో అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అక్కడికి వెళ్ళాక అసలు వీళ్ళేం నమ్ముతున్నారు, వీళ్ళేం జేస్తున్నారు అన్నీ మనకక్కడ ఒక అండర్‌స్టాండింగ్ అనేది ఎప్పుడూ కూడా ఉండాలి. అది పౌలు గారి ప్రయాణంలో మనకు బాగా అర్థమవుతుంది. ఆ అండర్‌స్టాండింగ్‌తో మనం ఏం చేయాలంటే, వాళ్ళకి తెలిసిన విషయాల నుంచి తెలియనటువంటి క్రీస్తును మనం వాళ్ళకి చక్కగా పరిచయం చేయగలగాలి. ఈ ఈ విధంగా పరిచయం చేశాడంటండి యేసుక్రీస్తు ప్రభువారిని. యూదులు ధర్మశాస్త్రాన్ని నమ్మేవాళ్ళు. కానీ క్రీస్తు వచ్చాడు అంటే నమ్మేవాళ్ళు గాదు. వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటంటే, ఇంకా వస్తాడు. ఇప్పటికి చాలా మంది యూదులు ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు వస్తారని ఎదురు చూస్తున్నారండి. ఆ రోజుల్లో అట్లాంటి వాళ్ళున్నారు. సో పౌలు గారు ఇక్కడ చక్కగా వాళ్ళకి పరిచయం చేస్తున్నాడు. అయ్యా వస్తాడని చెప్పాడు కదా! ఇదిగో వచ్చాడు. ఆయన చనిపోయారు, తిరిగి లేచారు, పునరుద్ధానుడయ్యాడు. ఆ పునరుద్ధానుడైన యేసునే నేను మీకు ప్రకటిస్తున్నాను. అలా చక్కగా క్రీస్తుని పరిచయం చేసినట్లు మనం చూస్తాం. అయితే ఇలా చెప్తేనండి, అక్కడ వెంటనే అయిపోయింది వాక్యం. ఆయన కూర్చున్నారు. ఆయన్నడిగారంట, నెక్స్ట్ మళ్ళీ విశ్రాంతి దినానికి కూడా మాకు బోధించరా అని బలవంతం చేశారంటండి. అర్థమైందా? అంటే ఈయన బోధ విని ఆశ్చర్యపోయి, మళ్ళీ మాకు బోధించరా ప్లీజ్ అని బతిమిలాడుతున్నారంట. అలాంటి బోధన అక్కడ పౌలు గారు అందించినట్లు మనం చూస్తున్నాం. అంటే ఈ పౌలు గారి ప్రయాణాలు జస్ట్ ఏదో మనం హిస్టరీ తెలుసుకోవడానికి కాదు గానండి. అందుకే నేను ఒక్కొక్కటి నుంచి నేర్చుకోవాల్సిన పాయింట్, యేసుక్రీస్తు ప్రభువారి గురించి అంత చెప్పావు, మళ్ళీ చెప్పవా అని అడుగుతున్నారా? లేకపోతే అబ్బా! ఇంకొచ్చిన దగ్గర నుంచి ఏదో చెప్తున్నారు అన్నట్లు మనం
చెప్తున్నామా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. సో, అక్కడ మళ్ళీ వాళ్ళు అడగడము, సరే అని వాళ్ళ కోసం నెక్స్ట్ విశ్రాంతి దినాన్ని కూడా వాళ్ళు ఉండడం, వాళ్ళు మళ్ళీ అక్కడ ప్రకటించడం మనం చూస్తున్నాం. అయితే నెక్స్ట్ విశ్రాంతి దినాన వాళ్ళు ప్రకటిస్తా ఉన్నారు కదండీ! అప్పుడు కొంతమంది యూదులు అంటే ఉన్నారు గదా! అవిశ్వాసులైన యూదులు నమ్మరు గదా! యేసుక్రీస్తు ప్రభువారిని కొంతమంది. వాళ్ళు కుట్ర పన్నడం వలన, వాళ్ళు అంటే వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని గట్టిగా అనడం వలన వారేంటంటే, వాళ్ళ పాద ధూళిని అక్కడ దులిపేసి, ఆ యొక్క అంతియొకయ సెకండ్ పిసిదియాలో టర్కీలో ఉన్నటువంటి అంతియొకయ ప్రాంతం నుంచి ఈకొనియ ప్రాంతానికి వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం. ఓకేనా? ఈ అంతియొకయ నుంచి మళ్ళీ ఎక్కడికొచ్చేసారండి? ఈకొనియ. అది అంతియొకయ నుంచి ఒక 100 మైళ్ళ దూరంలో ఉంటదనమాట ఈకొనియ అనే ప్రాంతం. సో, అక్కడికొచ్చేసినట్లు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ గూడా ఈకొనియాలో గూడా మళ్ళీ ఇదొక కొత్త ప్రాంతం వీళ్ళకి. కానీ వీళ్ళు మళ్ళీ ఇక్కడ గూడా తేటగా దేవుని యొక్క మాటల్ని బోధించినట్లు మనం చూస్తున్నాం. ఈకొనియ ప్రాంతంలో కూడా. సో, ఇక్కడ వాళ్ళు చక్కగా వాళ్ళు బోధించినట్లు మనం చూస్తున్నాము. ఆ తర్వాత ఈకొనియ ప్రాంతం వదిలేసి లుస్త్రా అనే ప్రాంతానికి వీళ్ళు బయలుదేరొచ్చారండి. ఓకేనా? ఇక్కడ మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు చాలా జరుగుతాయి లుస్త్రాలో. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఇంక పెద్ద ఇదేం లేదు. చాలా దగ్గరలోనే ఉన్నాం మనం. అయితే ఈకొనియ ప్రాంతంలో వాక్యం బోధిస్తారు. లుస్త్రా అనే ప్రాంతానికొచ్చేసారు. అయితే ఇక్కడ 14 అధ్యాయం 7-9లో మనకి ఈ లుస్త్రా అనే ప్రాంతంలో ఏం జరిగింది అనేది మనం చూస్తాం. అయితే ఇక్కడ బలహీన పాదములు గల వాడిని స్వస్థపరిచినట్లు మనం చూస్తాము. అయితే ఎప్పుడైతే వీళ్ళు స్వస్థపరుస్తారో ఎందుకు స్వస్థపరుస్తారో తెలుసా? అతని యొక్క విశ్వాసం చూసి పౌలు గారు ఆయనలో ఉన్న విశ్వాసం చూస్తారు. ఆ విశ్వాసం చూసి అతన్ని స్వస్థపరిచినట్లు మనం చూస్తాము. అయితే ఆహ్, ఇప్పుడు మనం చూస్తే జనరల్‌గా చూడండి ఇక్కడ ఈళ్ళు చేసిన ఈ యొక్క కార్యానికి అంటే ఈ స్వస్థత కార్యానికి వీళ్ళేం జేస్తారంటే పౌలు, బర్నబాలిద్దరున్నారు గదండీ అక్కడ. పౌలునేమో బర్నబానేమో ద్యుపతి అని, పౌలునేమో హెర్మే అని వాళ్ళ యొక్క దేవతల పేర్లు పెట్టి అసలు వీళ్ళు నిజంగా దైవాత్మ కలిగినోళ్ళు కాబట్టే ఈ స్వస్థత వీళ్ళు చేశారు అని వీళ్ళని సన్మానం జేయడం ప్రారంభిస్తారండి. ఏంటంటే పౌలుకేమో ఆహ్, హెర్మే అని అంటే ముఖ్య ప్రసంగికుడు. ఓకేనా? పౌలు ముఖ్య ప్రసంగికుడైనందున అతనికి హెర్మే అని, బర్నబాకేమో ద్యుపతి అని పేరు పెట్టినట్టు కనిపిస్తుంది. ఇక్కడ మనం ఒక నిమిషం ఆలోచించి ఒక మాటను ఆలోచిద్దాం. 2 విషయాలు మనం ఇక్కడ నేర్చుకునేయున్నాయండి. ఒకటి ఆళ్ళు స్వస్థపరిచినందుకు వీళ్ళు దైవాత్మ పూర్ణులు అని వాళ్ళిద్దరికీ వాళ్ళ దేవతల పేర్లు పెట్టి సన్మానం జేయాలనుకున్నారు. సన్మానం జేయాలనుకున్నప్పుడు జనరల్‌గా ఏం చేయొచ్చండి వాళ్ళు? అబ్బా! అవునా! ఎంత గ్రేట్ నేనే అనుకోని చక్కగా వేపించుకోవాలి పూలదండలో. ఏపించుకోకుండా వీళ్ళేం జేస్తున్నారు అని తెలుసా అండి? వాళ్ళని సన్మానం చేయడానికొచ్చినప్పుడు బట్టలు చింపుకొని వాళ్ళైతే ఏం చేస్తున్నారో తెలుసా అండి? అయ్యో! మేమేం చేయలేదండి. దేవుడే ఇది చేశాడు. అర్థమైందా? మా ద్వారా కాదు ఇది జరిగింది. అతనికున్న విశ్వాసం, దేవుడు చేసిన స్వస్థత. మాదేం లేదు పాత్ర అని బట్టలు చించుకొని అరుస్తున్నారంట అండి. మాకీ సన్మానాలు చెయ్యొద్దని. జనరల్‌గా ఒక నిమిషం ఆలోచించండి. ఇది మనం యాస్ ఏ సేవకులుగా గాని, లీడర్స్‌గా గాని ఒక మంచి విషయాన్ని మనం పౌలు గారి దగ్గర ఈ రోజుల్లో నిజంగా అండి సన్మానం చేస్తే అబ్బా! ఇంకా కొంతమందయితే నాకు నిజంగా కొంతమందిని చూసినప్పుడు ఎంత బాధ అనిపిచ్చేదోనండి. సన్మానం చేయపోతే బాధపడేవాళ్ళు. కనీసం అంటే గారు అని కనీసం పక్కన పెట్టి పిలవకపోతే ఎంత ఫీల్ అయిపోతారో. నిజంగా మనం ఇక్కడ పౌలు, బర్నబాలను చూస్తేనండి వాళ్ళెంత గొప్ప సేవకులో, ఎంత అసలు స్వస్థత కార్యాలు గూడా చేశారు. బట్ స్టిల్ ఆళ్ళలో ఎంత తగ్గింపు కనిపిస్తుంది. మేమేం చేయలేదు అయ్యలారా మమ్మల్ని వదిలిపెట్టండి. మాకు సన్మానం చెయ్యొద్దు. దేవుడు చేశాడు ఈ స్వస్థత అని గొంతులు చించుకొని చెప్తున్నారాళ్ళక్కడ. ఇట్లాంటి మనసు మనలో ఉందా? లీడర్‌షిప్ క్వాలిటీస్‌లో ఇదొక క్వాలిటీ అండి. ఏంటో తెలుసా? మనం ఒకవేళ బోధన చేస్తున్నాం. ఒక మంచి ప్రసంగం ఇచ్చాము. జనాలొచ్చి పెద్దగా పొగిడేస్తా ఉన్నారనుకుందాం. ఏంటి అబ్బా! ఎంత చెప్పారండి అసలా అని. అప్పుడు వెంటనే మన స్పందన ఎలా ఉంటుంది? అబ్బా! నన్ను గాబట్టి పొగిడారు అని అనుకుంటున్నామా? లేకపోతే ఉప్పొంగిపోయి అసలు దేవుడిని గూడా పక్కన పెట్టి నెక్స్ట్ టైమ్ నుంచి నాకు ప్రిపరేషన్ గూడా అక్కర్లేదు. డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చు నేను అనుకుంటున్నామా? లేకపోతే నాదేం లేదండి. అది దేవునికే మహిమ రావాలి. ఆయనే నన్ను వాడుకున్నారు. నేను ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన నన్ను వాడుకున్నారని చెప్పగలుగుతున్నామా? నిజంగా ఇక్కడ మనం పౌలు గారి నుంచి యాస్ ఎ లీడర్ ఎలా ఉంది మన స్పందన పొగడ్తలకి? లేకపోతే సన్మానాలకి మన యొక్క ఆ సన్మానాలు నిజంగా అండి ఒకాయనంటారు, "నేను యేసుక్రీస్తు ప్రభువారిని మోసుకొని వెళ్ళే గాడిద పిల్లని."
గాడిద పిల్లలకి సన్మానం ఎందుకండి? ఆలోచించండి. నిజంగా సన్మానం, మహిమ ఎవరికి రావాలి? దేవునికి రావాలి. అదే వీళ్ళిక్కడ చేస్తున్నారు. ఇదొక మంచి పాయింట్ యాస్ ఎ లీడర్స్ మనం నేర్చుకోవాలి. ఇదే టైంలో ఇంకొకటి చూడండి. ఈళ్ళేమంటున్నారు, పౌలు ముఖ్య ప్రసంగికుడైనందున హెర్మే అని పేరు పెట్టారంట. బర్నబాకేమో ద్యుపతి అని, అంటే నెక్స్ట్ లెవెల్. సో ఇక్కడ మనం చూస్తే బర్నబా గారి మంచి మనసు ఇక్కడ మనకు కనిపిస్తుంది. అసలు పౌలు గారు నిలబెట్టింది ఎవరండి? ఇంత ప్రీచర్ గా, ఇంత గొప్ప ప్రీచర్ గా నిలబెట్టింది ఎవరు? పౌల్ని. ఒక రోజు యెరూషలేములో అక్కడ వాళ్ళందరూ మేము నమ్మము ఈయన్ని, అసలు యాక్సెప్ట్ చేయమన్నప్పుడు ఎవరండి మధ్యలో నిలబెట్టి, లేదు మీరు నమ్మాలి అని చెప్పేసి నమ్మించింది ఎవరు? బర్నబా. అంటే హీఈస్ ఎ సీనియర్ ప్రీచర్. బర్నబా చిన్న చితక ఆయన ఏంటి, పౌలు గారు వచ్చినప్పుడు వచ్చిన ఆయన కాదు. ఫస్ట్ నుంచే ఇతను గొప్పగా వాడబడుతున్న వ్యక్తి. అసలు పౌలుని రెడీ చేసింది, ఎంకరేజ్ చేసి మళ్ళీ తార్సుకు వెళ్లి అంత్యోకకి తెచ్చుకొని సేవలో ఇతనికి పార్ట్ గా పక్కన నిలబెట్టుకుంది ఎవరండి? బర్నబా. అంటే ఎవరు మెయిన్ క్యారెక్టర్ ఇక్కడ? బర్నబా కదా. కానీ వీళ్ళందరూ పౌలుని ఎక్కువ పొగుడుతున్నారు ముఖ్య ప్రసంగి అని. అంటే ఎక్కువ ఘనత పౌలుకి ఇస్తున్నప్పుడు బర్నబాచి అసలు ఏంటి, వీళ్ళు నేను గదా ముఖ్య ప్రసంగికుడు, అంటే నేను గదా హయ్యర్ ఇతనికంటే అన్న ఫీలింగ్ అక్కడ రాలా. చాలా సార్లు మనం ఈ రోజుల్లో అబ్జర్వ్ చేస్తే, ఈ రోజులని కాదు, చాలా మంది సేవకులు చూడండి, ఎవరినన్నా ఒకవేళ లీడర్స్ ని రెడీ చేశారనుకోండి, డిసైపుల్స్ ని దేవుని కోసం, ఒకవేళ ఆ లీడరు లేకపోతే ఆ యొక్క డిసైపుల్ దేవుని కోసం గొప్పగా వాడబడుతున్నారు అనుకోండి, అందరూ వచ్చి అతన్ని పొగుడుతున్నారనుకోండి, ఏమంటారో తెలుసా అండి? నేను చాలా చోట్ల విన్నాను. చాలా మంది అంటం విన్నానండి. విన్నప్పుడు నాకనిపించేది, దేవుడు హెచ్చిస్తున్నాడా? వీళ్ళు మేము హెచ్చించామనుకుంటున్నారు అని చాలా బాధనిపించేది. వాళ్ళేమంటారో తెలుసా అండి? అసలు వాళ్ళు అంత ఎదగడానికి కారణం ఎవరో తెలుసా? నేను లేపోతే ఆళ్ళెక్కడుండేవాళ్ళో తెలుసా అంటారండి ఆ ప్రసంగికులు. లేకపోతే ఆ మెయిన్ హెడ్ పాస్టర్, సీనియర్ పాస్టర్స్. అది విన్నప్పుడు నాకనిపించేది, ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఆ మనిషిని ఈ సీనియర్ పాస్టర్‌తో కలిపి, దేవుడు తర్వాత ఈయన దగ్గర ట్రైనింగ్ ఇప్పించి దేవుడు తీసుకెళ్లారు. అదంతా దేవుని యొక్క పాత్రే. ఈళ్ళ పాత్ర ఏమి ఉండదక్కడ కదా. అది ఎవరు గమనించారో తెలుసా? బర్నబా. అలా గమనించిన వాళ్ళు గొప్ప లీడర్స్ అండి. అది బర్నబాలో మనకు కనిపిస్తది. అక్కడెక్కడ నేను గదా నిలబెట్టింది, అసలు నన్ను పట్టుకోకుండా వీళ్ళేంటి పౌలు ముఖ్య ప్రసంగికుడు అంటారు కాదు. ఎవ్వరైనా సరే. నిజంగా అట్లాంటి ప్రతి ప్రీచర్‌కి అట్లాంటి మనసు గనక ఉంటే, బర్నబా లాంటి మనస్సు, ఆహ్, నిజంగా ఈ పాటికి చర్చలన్నీ బాగుపడిపోయాయండి. నిజంగా ఒక నిమిషం ఆలోచించండి నాకు. ఇది ఒక చోట ఒక మెసేజ్ వింటున్నప్పుడు ఇది నాకు భలే అనిపించింది. అసలా ఒక సేవకుడు ఇంకో సేవకుడిని రెడీ చేస్తున్నారు అనుకుందాం. ఒక లీడర్స్‌ని రెడీ చేస్తున్నారు. నెక్స్ట్ వాళ్ళు నిలబడుతున్నారు. ఎవరిని పొగిడితే ఏముందండి? ఇప్పుడు ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి? ఇదిగో అక్కడొక గొయ్యుందనుకుందాం. ఒకాయన అటెళ్తన్నాడు. ఎళ్తంటే, "అయ్యా! అక్కడ గొయ్యుంది. జాగ్రత్తగా వెళ్ళు. అటెళ్ళకు. ఇటెళ్ళు" అని చెప్పడమే గదా! ఇప్పుడు మనం చేసేది. "అమ్మా! అక్కడ నరకం ఉంది. నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటే నరకాన్ని తప్పించుకుంటావు" అని చెప్పేసి మనం చెప్తున్నాం. అంతే కదా! ఎవరని చెప్పినా, ఎంత పెద్ద మెసేజ్‌లిచ్చినా మెయిన్ థీమ్ ఏంటి దానికి? నరకానికి వెళ్ళకూడదు నువ్వు, పరలోకానికి వెళ్ళాలి. అదే గదండీ! డైరెక్షన్‌ని మార్చుతున్నాం. ఇప్పుడక్కడ గొయ్యుంది. నువ్వు అటెళ్ళకయ్యా ఇటెళ్ళు అంటే, పౌలు గారు చెప్తే ఏమైంది? బర్నబా గారు చెప్తే ఏమైంది? ఎవరైనా సరే ఆ మనిషిని డైరెక్షన్ చేంజ్ చేయాలి. అంతే గదా! ఇది గమనించాడు బర్నబా. ఎవరు చెప్తే ఉంది, ఎవరు గొప్పైతే ఏముంది, ఎవరు చెప్పారనేది గాదు గానీ, మనం కరెక్ట్ వేలో విషయాన్ని కన్వే చేస్తున్నామా అనేది ఇంపార్టెంట్. దేవుడు కోరుకున్నది మన జీవితాల్లో ఎంతమందిని మార్చాలి అనుకుంటున్నారు దేవుడు, అది మనం పని చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ అండి. అది మనం గమనించాలి. 2 విషయాలు లుస్త్రాలో నేర్చుకుంటున్నాం. ఒకటి, సన్మానం చేసేటప్పుడు బట్టలు చింపుకొని మేం కాదు, దేవుడే ఇది చేశాడు అని దేవునికి మహిమిచ్చారు ఈళ్ళిద్దరు కలిసి. రెండోది, పౌలు గారిని వీళ్ళు ఎక్కువ పొగుడుతున్నప్పుడు కూడా బర్నబా గారు అక్కడ ఫీల్ అవ్వట్లేదు. నిలబెట్టిన వ్యక్తి అయినప్పటికీ ఓకే. అతను నిజంగానే మంచిగా చెప్తున్నాడు. అవును, ఇప్పుడు ఈ నిలబెట్టిన ఇంకా సంతోషం. ఓకే. నేను నిలబెట్టిన అతను ఇంకా ఇంత మంచిగా చెప్తున్నాడా అని సంతోషపడుతున్నాడు గానీ కుళ్ళుకోవట్లేదక్కడ. కదా! సో, అలాంటి మనసు ప్రతి ఒక్క లీడర్‌లో ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నారనమాట. సో, ఈ 2 పాయింట్స్ మనం ఇక్కడ నేర్చుకుంటాం లుస్త్రలో. మనం వాక్యం చెప్పినా ఏంటంటే అండి, ఇక్కడ మనం చూస్తే, మనం వాక్యం చెప్పేటప్పుడు ఎవరినైనా ప్రేరేపించి చెప్పినా దేవుడు మనకి జీతం ఇస్తాడు. ఇప్పుడు ఒకవేళ నేను వాక్యం చెప్తున్నాననుకోండి,
నేను చెప్పినా నాకు జీతం వస్తది. ఒకవేళ నేను ఇంకొకళ్ళని నిలబెట్టి నేను చెప్పిస్తున్నాను అనుకోండి, వాళ్ళని కూడా రెడీ చేయాలనే దేవుని ప్రేరేపణ ద్వారా నేను ఇంకొక ఇద్దరు సిస్టర్స్ రెడీ చేస్తున్నాను అనుకోండి, జీతం ఎవరికిస్తాడు దేవుడు? నేను చెప్పినా ఒకటే, ఇంకొక ఇద్దరిని నేను రెడీ చేపించి వాళ్ళ చేత చెప్పించినా జీతం వస్తదండి. ఎవరనేది కాదు గాని, ఎవరమైనా దేవుని పని జరిగించాలనే ఆశ అందరికీ ఉండాలి. సో, ఇది మనం ఇక్కడ బర్నబా గారి జీవితం నుంచి నేర్చుకునే ముఖ్యమైన పాఠం. ఓకేనా? సో, పొగడ్తలకు పడిపోకూడదు. నిజమైన సేవకులంటే పొగడ్తలకు పడిపోరంటండి. తర్వాత రెండోది, ఎవరినైనా సరే మనం గొప్ప లీడర్స్‌ని రెడీ చేయాలి తప్ప, వీళ్ళు నా వల్లే అయ్యారని ఎప్పుడు కూడా మనం వాళ్ళ గురించి వాళ్ళు హెచ్చింపబడుతున్నప్పుడు మనం వాళ్ళ గురించి బాధపడకూడదు. ఓకేనా? సరే. ఇది జరిగింది కదా! ఇప్పుడు ఇంత జరిగింది. హెర్మే అన్నారు, ద్యుపతి అన్నారు. అంత పొగిడేశారు గదండీ! అది బావుందనుకుంటున్నాం గదా మనం. ఇక్కడే ఇదే లుస్త్రలో పొగిడిన నోరులే ఈలోపు ఎంత జరుగుతా ఉంటే వచ్చారు సడెన్‌గా యూదులు. అవిశ్వాసులైనటువంటి యూదులు. వచ్చి ఏం జేస్తారో తెలుసా అండి? రాళ్ళతో కొడతారు. ఎవరిని? పౌలు గారోళ్ళని. ఓకేనా? ఇక్కడ రాళ్ళతో కొడుతున్నప్పుడు ఇక్కడ మనం చూస్తే ఇంక బాగా కొట్టి, కొట్టి ఇంక చచ్చిపోయారు అని ఊరి బయటికి ఈడ్చుకొనెళ్లి పడేస్తారంటండి. ఎవరిని? పౌలు గారిని. ఓకేనా? కొట్టారు రాళ్ళతో, ఇంక చచ్చిపోయాడు, ఊపిరి లేదు, ఇంక అయిపోయాడులే అని ఊరు బయటికి తీసుకొనెళ్లి, ఈడ్చుకొనెళ్లి పడేస్తారు. అయితే మీరొక మాట మీకు ఇప్పుడు గుర్తు చేయాలనుకుంటున్నాను. ఇదే ఇప్పుడు లుస్త్రలో జరుగుతుంది ఇదంతా గుర్తుపెట్టుకోండి. లుస్త్రా అనే ప్రాంతంలో. ఈ లుస్త్రకి పక్కనే కొంచెం దగ్గరలో ఏముంటదంటే తార్సు. తార్సు అంటే ఎవరూరు? ఎవరికన్నా గుర్తుందా అండి? పౌలు తార్సు. గారి పౌలు వెరీ గారు. గుడ్. వెరీ గుడ్ సిస్టర్. ఏంటి? పౌలు గారోళ్ళ సొంతూరు. లుస్త్రా పక్కనే. ఇప్పుడు ఈడ్చుకొని బయటేశారు. కానీ దేవుని దయ వల్ల కనుఊపిరుంది ఆయనకి. లెగిసాడండి. లెగిసి ఎక్కడికెళ్తాడు? ఆ పక్కన అవతలేమో ఇతను ప్రయాణం చేయాల్సిన అంటే వీళ్ళనుకున్నారు గదా! ఈ ప్రాంతాలకు వెళ్ళాలి ఈ జర్నీలో అని. వీళ్ళు ఆల్రెడీ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు గదా! అదే ప్రాంతం అంటే దెర్బే. అది కొంచెం దూరం లుస్త్రకి. అసలు కానీ లుస్త్రకి పక్కనే ఉన్నది ఎవరంటే తార్సు ప్రాంతం. ఆ తార్సు ప్రాంతం ఎవరూరు? పౌలు గారి సొంత ఊరు. అయితే అక్కడ కొట్టి పడేసినప్పుడు అలసట అంటే అంత భయంకరమైన దెబ్బలు తిన్నప్పుడు ఎక్కడికెళ్తారండి? దెర్బేకెళ్తారా? టార్స్‌కి వెళ్తారా ఎవరైనా జనరల్‌గా? రెస్ట్ టార్స్‌కి తీసుకోవాలనుకుంటారు. వెళ్తే. టార్స్‌కి వెళ్లి మా ఇంటి దగ్గర కొంచెం అట్‌లీస్ట్ మా వోళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. కొంచెం ఎళ్లి పడుకొని, ఈ దెబ్బలు ఇవన్నీ తగ్గించుకున్నాక మళ్ళీ నెక్స్ట్ మన ప్రయాణం కంటిన్యూ చేయొచ్చు అనుకుంటారు గదా! ఇక్కడ మనం చూస్తేనండి, నాకు భలే ఫస్ట్ నేను మీతో అన్నాను కదా! ఏంటంటే నన్ను ఆహ్, బాగా ఇన్‌స్పైర్ చేసిన జీవితం ఎవరిదంటే పౌలు గారి జీవితం. ఫస్ట్ ఇన్‌స్పిరేషన్ ఇక్కడిదేనండి లుస్త్రా. ఇక్కడ ఆయన 14 అధ్యాయం మనం స్టార్టింగ్‌లో చూస్తే ఆహ్, ఇక ఆహ్, ఆ! ఇక్కడ చూడండి 22 వచనం. 21, 22 14 అధ్యాయం 21, 22 మనం చూస్తే ఓకే. 19 చదివితే వారు ఆ అర్థమవుద్దని పట్టణంలో ఆ! ఓకే. సిస్టర్ 19 చదువుతారా? అంతియొకయ నుండియు, ఇకోనియ నుండియు యూదులు వచ్చి జనసమూహములను తన పక్షముగా చేసుకుని, పౌలు మీద రాళ్ళు రువ్వి, అతడు చనిపోయానని అనుకుని, పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. అయితే అయితే శిష్య శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా, అతడు లేచి పట్టణంలో ప్రవేశించి, మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయెను. వారు ఆ చాలు పట్టణంలో సిస్టర్. సువార్త చాలు సిస్టర్. ఇక్కడ మనం చూస్తే వాళ్ళు బయలుదేరంట దెర్బేకెళ్లారు. ఏంటి? సువార్త ప్రయాణాన్ని కంటిన్యూ జేస్తున్నారు. ఆ సువార్త ప్రయాణాన్ని కంటిన్యూ చేసినప్పుడు ఆళ్ళక్కడ అడుగుతారు గదా! "అయ్యా! కొంచెం రెస్ట్ తీసుకో. ఇప్పుడే గదా దెబ్బలు తిన్నావు." ఇవన్నీ చెప్తున్నప్పుడు అతను అంటున్న మాటేంటో తెలుసా అండి? లేదు ఇప్పుడు ఒకవేళ ఈ టైంలో నేను తార్స్ వెళ్ళిపోతే, దెర్బేలో నెక్స్ట్ ఎళ్తామని ఆల్రెడీ ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గదా! వాళ్ళకి ఈ విషయం తెలుస్తది గదా! ఇక్కడ పౌలు గారిని కొట్టారు. ఇదంతా జరిగిందన్నప్పుడు అక్కడున్న విశ్వాసులు ఏమవుతారండి? కొంచెం భయపడి ఏమవుతారు? వెనక్కి తగ్గే అవకాశం ఉంటది గదా! సో, అలా జరగడానికి వీల్లేదు. నేను వెళ్లి వాళ్ళని దృఢపరచాలి. ఇవన్నీ ఏముంది చిన్న చిన్నవి. ఇక్కడ చూడండి 22 వచనం శిష్యుల మనస్సులను దృఢపరిచి అనేక శ్రమలను హెచ్చరించిరి. ఇప్పుడు ఈయన తార్స్‌కి వెళ్ళిపోయినుంటే వాళ్ళు ఇంకా భయపడిపోయేవాళ్ళు. కానీ ఇక్కడ మనం చూస్తే ఇతను తార్సుకు వెళ్ళకుండా
దెర్బేకి వెళ్ళి అక్కడున్న విశ్వాసుల్ని బలపరుస్తున్నాడంటండి. ఎ ఎందుకు అంటే, "అయ్యా! ఇవన్నీ చిన్న చిన్నవి మీరు పెద్ద పట్టించుకోమాకండి. ఇలాంటి ఎన్నో శ్రమలను అనుభవించి మనం ఎక్కడికి చేరుకోవాలి? పరలోకం వెళ్ళాలి. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. నేనున్నా మీ ముందు. అంటే నేను ఇలాంటి మార్గంలో వెళ్తున్నా. నన్ను చూసి మీరు ధైర్యం తెచ్చుకొని ముందుకొచ్చేయండి" అనేది. సో, అది పౌలుగా మనస్సండి. మనం నిజంగా చాలా లెసన్స్ నేర్చుకోవాలి. ఏంటంటే, ఒకవేళ చిన్న చిన్న శ్రమలొస్తున్నాయనుకోండి, యాస్ ఎ లీడర్ మనం దేవుని కోసం ముందుకు వెళ్తున్నప్పుడు, మనం ఏంటి, నాకే ఇవొచ్చినియి. ఎందుకు నేనిది చక్కగా నా మానాన నా జాబ్ ఏదో నేను చేసుకొని, నా మానాన నేనేదో బైబిల్ చదువుకొని ప్రశాంతంగా ఉంటే పోయిద్ది గదా! ఎందుకు నాకీ శ్రమలు? ఎందుకు ఈ సేవలు ఇయన్నీ అని అనుకుంటాం. కానీ మనకి శ్రమలొచ్చినప్పుడు, ఆ శ్రమల నుంచి మనం ఇతరులని బలపరచాలంటండి. ఇతరులకు చెప్పాలి, అమ్మా ఇవన్నీ ఏం కాదు. ఇదిగో మా లైఫ్‌లో గూడా ఇలా వచ్చినియి. ఇవి కాదు మనం తర్వాత దేవుడు మన కోసం నీతి కిరీటం ఉంచబోతున్నాడు. ఈ చిన్న చిన్న శ్రమలు మనం తట్టుకుంటే నిలబడతామని ఇంకొకళ్ళకి మనం ధైర్యం చెప్తున్నామనుకోండి, అది ఎంత మంచిగా వాళ్ళని దేవుని కోసం నిలబెడతదో ఆలోచించండి. అవునా? సో, అలాంటి మనసు యాస్ ఎ లీడర్ మనకుండాలి. ఏంటంటే దెబ్బలు తిన్నా, శ్రమలొచ్చినా నిజంగా చాలా సార్లు ఒక పక్కన సేవ చేస్తూ, ఒక పక్కన జాబ్‌లు చేసుకుంటున్నప్పుడండి కొన్ని కొన్ని సార్లు పిల్లల ద్వారా ప్రాబ్లమ్సొస్తాయి. స్కూల్స్‌లో పిల్లల ద్వారా ప్రాబ్లమ్స్ రావచ్చు. లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ రావచ్చు. ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ మన టార్గెట్ ఎక్కడికెళ్ళిపోద్దో తెలుసా అండి? నాకెందుకంట ఇది? నా మానాన నేను జాబ్ చేసుకుంటూ ప్రశాంతంగా ఉండొచ్చు కదా! నా లైఫ్ ఒక విశ్వాసిలా బ్రతికిపోతే చాలా మంది సేవకులు అంటే ఒకటి నాకు నాకు తెలిసైతే అండి, అంటే మరి చాలా మందికి ఆ థాట్ సాతాను తెప్పించకపోవచ్చేమో నాకు తెలీదు వాళ్ళ పరిస్థితులను బట్టి. కానీ నేను చూసిన చాలా మంది సేవకులు అంటే మా డ్యాడీ పాస్టర్ చిన్నప్పటి నుంచి చాలా మంది సేవకులు మా డ్యాడీ దగ్గరికొస్తా ఉండేవాళ్ళు, పోతా ఉండేవాళ్ళు. చాలా మంది నోట్లో నేను ఇన్న మాటేంటో తెలుసా అండి? వాళ్ళకొచ్చిన శ్రమలను బట్టి, "మాకెందుకండి ఇయన్నీ? అసలు వెనక్కెళ్ళిపోతే బావుండనిపిస్తుందండి" అనేవాళ్ళు. అంటే ఆలోచించండి. సాతాను టార్గెట్ ఏంటంటే శ్రమలివ్వడంలో వెనక్కి వెళ్ళిపోతారు వీళ్ళు అని. కానీ ఇక్కడ పౌలు గారిని చూసి మనం నేర్చుకోవాల్సిందేంటంటే వెనక్కి కాదు ఇంకా ముందుకు వెళ్లి మిగతా వాళ్ళకి కూడా అయ్యా ఇక్కడ ఇయన్నీ ఏం చిన్న చిన్నయి మనం పరలోకం చేరుకోవాలంటే ఇంతకంటే పెద్దయి అనుభవించాలి అని ఇతరులని మనం దృఢపరచాలంట. దట్ ఈస్ ఎ లీడర్స్ హార్ట్. సో, అక్కడి నుంచి వీళ్ళింకా దెర్బేకొచ్చారు గదా! మళ్ళీ దెర్బే నుంచి ఎక్కడికొస్తారంటే లుస్త్రా, ఈకొనియ, అంతియొకయ. ఓకేనా? అంటే మళ్ళీ తిరుగు ప్రయాణం వెనక్కి ప్రయాణం స్టార్ట్ చేశారు. లుస్త్రా నుంచి బలపరచడానికి దెర్బేకెళ్లారు గదా! దెర్బే తర్వాత మళ్ళీ వెనక్కి లుస్త్రాకొచ్చినట్లు మనం చూస్తాం. ఆ లుస్త్రాకొచ్చాక అక్కడి నుంచి ఈకొనియ, అంతియొకయ మళ్ళీ వెనక్కి ప్రయాణం వాళ్ళు సాగించినట్లు మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ మనం చూడండి మరలా వాళ్ళందరినీ కలిసి వారి మనస్సులను దృఢపరుస్తారు. ఎన్నెన్నో శ్రమలు మళ్ళీ ఎనక్కొచ్చి లుస్త్రలో గూడా మళ్ళీ బిలీవర్స్ వాళ్ళు బాధపడతా ఉంటారు కదా! అయ్యో! పౌలు గారిని ఇట్లా కొట్టారు. మనల్ని చంపుతారేమో, వెనక్కి వెళ్ళిపోతారేమోనని. మళ్ళీ ఎనక్కి ప్రయాణం వచ్చి వాళ్ళని గూడా అక్కడ బలపరిచినట్లు మనం చూస్తా ఉంటాము. అంటే కేవలం చెప్పేవారుగా ఇక్కడ పౌలు గారు కనిపించట్లేదు గానండి మనకి. ఆయన తన జీవితం ద్వారా శ్రమలు అనుభవించి చూపించినట్లు మనం చూస్తున్నాం. యాస్ ఎ లీడర్స్ మనం ఓన్లీ ఇదిగో ఇట్లా ఉండండి, అట్లా ఉండండి అని కాదు గానీ, మన జీవితాల ద్వారా కూడా ఇలా ఉండాలి అనేది మనం ఇతరులకి మాదిరికరగా ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక. సో, ఇక్కడ మనం 14, 23 వచనంలో ఒక్కసారి చూస్తేనండి ఆహ్, హ్మ్. ఇక్కడ మనం మనల్ని మనం ఆలోచించుకోవాలి. మనం చెప్పేవారుగా ఉంటున్నామా? లేకపోతే చేసేవారుగా ఉంటున్నామా అని. ఇక్కడ 14, 23 ఒకసారి ఎవరైనా చదువుతారా దయచేసి? వీళ్ళు వెనక్కి ప్రయాణంలో జరిగిన సందర్భం చెప్తున్నాను. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. చాలు తరువాత సిస్టర్. హ్మ్. చాలు సిస్టర్. ఇక్కడ మనం చూస్తేనండి ఏంటంట, అక్కడికొచ్చారు ఎనక్కి మళ్ళీ వాళ్ళనొచ్చి బలపరిచి ఏం చేశారంటే, వారు నమ్మిన ప్రభువుకు వారందరిని అప్పచెప్పారంట. ఎవరిని? విశ్వాసులందరిని ఎవరికి అప్పచెప్పారు? అక్కడ పౌలు గారు, బర్నబా గారోళ్ళు దేవునికి అప్పచెప్పారంట. ఇక్కడ మనం చూస్తే ప్రతి ఒక్క సేవకులండి ఒకవేళ ఇలా చేస్తే ప్రజలు ఎంత బలపడతారో ఆలోచించండి. వాళ్ళందరిని దేవునికి అభిమానులుగా చేయాలి గానీ చాలా సార్లు ఏమవుద్దో తెలుసా? మీ ఫ్యాన్ ఎవరు అనంటే జనాలు ఎవరిని చెప్తున్నారో తెలుసా? ఎంత బాధాకరమైన విషయం అంటే నిజంగా అది దేవుడు ఎంత బాధపడే విషయం అంటే
మా ఫ్యాన్ అండి. పలానా పాస్టర్‌కి మేము పెద్ద ఫ్యాన్. ఎవరికి అభిమానులం అయిపోతున్నాం? ఒక పాస్టర్‌లకి అంటే సేవకులకి దేవుని యొక్క సేవకులకి అభిమానులం అవుతున్నాం గానీ, దేవునికి మనం అభిమానులం అవుతున్నామా? ఆ విధంగా మనం ప్రజల్ని గైడ్ చేస్తున్నామా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నిజంగా మనం బోధకులంగా అండి ప్రజల్ని ఎవరికి అప్పచెప్పాలంట? దేవునికి అప్పగించే వారంగా ఉండాలి. వారి అభిమానం మనుషుల మీద కాదు. అబ్బా! పలానా అక్క అసలు సూపర్ నేను ఆమెని ఆమె ఆమెకి నేను అభిమానిని లేకపోతే ఆయనకి నేను అభిమానిని కాదు. ఈ బ్రదర్ చెప్పిన వాక్యం వలన అంటే ఈరోజు ఈయన స్పష్టంగా వివరించిన దాని వలన నేను దేవునికి పెద్ద ఫ్యానయ్యానండి అనే విధంగా మనం మన యొక్క బోధన ఉండాలండి. అర్థమైందా? యాస్ ఎ లీడర్స్ మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు నేనిక్కడ చెప్తా ఉన్నాను. దేవుడు అవి నేర్పించిన పాఠాలండి మాకు. సో, మనం అందరం ఎట్లా ఉండాలంటే విశ్వాసులు దేవునికి అప్పచెప్పాలి. ఆ విశ్వాసి మన యొక్క వాక్య బోధన ద్వారా దేవునికి పెద్ద ఫ్యాన్ అవ్వాలి. అసలు ఈయన లేకపోతే నేను ఉండలేను. హి ఈస్ మై గ్రేటెస్ట్ నేను ఐ యామ్ ద ఫ్యాన్ ఆఫ్ హిమ్ అని చెప్పేసి చెప్పగలగాలి. అలా మనం ప్రజల్ని దేవునికి అప్పగిస్తున్నామా? లేకపోతే మనకు అభిమానులుగా చేసుకుంటున్నామా? నా నా వాక్యం నచ్చుతుంది. అబ్బా! నాకెంతమంది ఫ్యాన్స్ ఉన్నారో మీకు తెలుసా అండి? కాదు. అది తప్పు. అది దేవునికి బాధ కలిగించేది. మనం ఏ పని చేసినా గాని దేవునికి మన ద్వారా మహిమ రావాలి. మనం ప్రజల్ని ఎవరికి అప్పచెప్పాలంట? దేవునికి అభిమానులయ్యేటట్లు మనం ఆళ్ళకి అప్పచెప్పాలి. తర్వాత ముందుకు వెళ్ళిపోతే మనం వాళ్ళని బలపరచడము, దేవునికి అప్పచెప్పడము ముందుకొచ్చేసాము. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి తర్వాత మనం ముందు దాంట్లో ఏమేం చూసామండి? లుస్త్రా, ఈకొనియా, అంతియొకయ. మళ్ళీ అంతియొకయకొచ్చేసారు. ఇక్కడ మనం చూస్తే మళ్ళీ అక్కడి నుంచి పెర్గే అనే ప్రాంతానికి వెళ్తారు. ఆ పెర్గేలో వాక్యం ప్రకటించినట్లు మనం చూస్తామండి. పెర్గే అనే ప్రాంతంలో. ఆ తర్వాత పెర్గే నుంచి అత్తాలియా అనే ప్రాంతానికొస్తే తిరుగు ప్రయాణం ఇది. మళ్ళీ ఎనక్కొచ్చేస్తున్నారు. పెర్గే నుంచి అత్తాలియాకొస్తారు. అండ్ నెక్స్ట్ డైరెక్ట్‌గా ఎక్కడికి బ్యాక్ టు హోమ్. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు? అంతియొకయ. ఇది ఇందాక అంతియొకయ ఎక్కడ? టర్కీలో ఉన్నటువంటి పిసిదియా ప్రాంతంలో ఉన్నటువంటి అంతియొకయ. ఇదేమో యెరూషలేము దగ్గరలో ఉన్నటువంటి అంతియొకయ. ఓకేనా? సో, మళ్ళీ తిరుగు ప్రయాణంలో అక్కడి నుంచి ఎక్కడికొస్తున్నారు? అంతియొకయ అనే ప్రాంతానికి వచ్చారు. ఇక్కడితో 14, 26, 27, 28 వచనాల్లో మనము ఇక్కడ అంతియొకయలో చేసిందేంటంటే దేవుడు వారికి తోడుగా ఉండి చేసిన కార్యాలను అక్కడ సహోదరులతో పంచుకొని దేవుణ్ణి స్తుతించారు. వీళ్ళు అంతియొకయకి రిటర్న్ అవ్వగానే ఇక్కడ మనకు 14 అధ్యాయం ఇలా ఆఖరి వచనాల్లో 26, 27, 28లో ఏం కనిపిస్తదంటే, వాళ్ళు అయ్యా! మేమిలా ఎళ్ళాం కదా! ఆ ప్రాంతాల్లో వాళ్ళని మేము దర్శించాం. అక్కడ వాక్యం చెప్పాం. అక్కడ వాళ్ళని స్వస్థపరిచాం. ఇక్కడ మమ్మల్ని కొట్టారు. ఆ తర్వాత మళ్ళీ మేము దెర్బేకెళ్ళాము. అక్కడ వాళ్ళని బలపరిచాము. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికొచ్చి లుస్త్రలో వాళ్ళు ఒకవేళ నీరస పడిపోతారని వాళ్ళని బలపరిచాము. అని ఇవన్నీ కూడా అక్కడున్న పెద్దలతో లేకపోతే సంఘంతో షేర్ చేసుకొని అంతియొకయలో ఫస్ట్ క్రిస్టియన్స్ అనబడిన సంఘం ఉంది గదండీ! వాళ్ళతో షేర్ చేసుకొని దేవుడినంట అందరూ కలిసి స్తుతించారంట. నిజంగా థిస్ ఈస్ ఎ రిపోర్టింగ్ టైమ్. మనం కూడా ప్రతి దానికి దేవుని స్తుతించాలండి. అందుకే చాలా సార్లు చూడండి మీటింగ్స్ ఏదన్నా జరిగినప్పుడు ఇంకా లాస్ట్‌లో అన్నీ సర్దేసి క్లీన్ చేస్తాం గదా! క్లీన్ చేసినప్పుడు అందరూ కలిసి ఒకసారి సర్కిల్‌గా ఫార్మ్ అయ్యి దేవుని స్తుతిస్తాం. ఎందుకు? ప్రవ్వా! ఇది మా వల్ల జరిగింది కాదు. ఈ మీటింగ్ సక్సెస్‌గా జరగడానికి కారణం ఎవరు? నువ్వు ప్రవ్వా! మమ్మల్ని నిలబెట్టుకొని, మమ్మల్ని వాడుకొని ఈ మీటింగ్ జరిపించడానికి సహాయం చేసావు ప్రవ్వా! అని అందరూ కలిసి అక్కడ ఒక సర్కిల్‌గా ఫార్మ్ అయ్యి దేవుని స్తుతిస్తాం. అదెందుకో తెలుసా అండి? గుర్తు తెచ్చుకోని ఒక్కసారి రిపోర్టింగ్. ఆ రిపోర్టింగ్ టైమ్ అనేది వచ్చి ఏం చేశారు దేవుడు మన ద్వారా అక్కడ కార్యాలు, దేవుని నామానికి మహింపరిచే విధంగా సంతోషంగా వీళ్ళు షేర్ చేసుకోవడం, తర్వాత దేవుని స్తుతించడం అనేది చాలా ముఖ్యమైన విషయము. ఎందుకంటే సమస్తము ఏదైనా సరే మనం వాక్యం మంచిగా చెప్పామా, అనేక మంది రక్షించబడ్డారా, బాప్తీసం తీసుకున్నారా, లేకపోతే దేవుని కోసం నిలబడ్డారా, ఇదంతా ఎవరు చేయించారండి? సమస్తము దేవుని ద్వారానే జరుగుతాయి. కాబట్టి ఎవరికి స్తుతి రావాలి ఫైనల్‌గా? దేవుణ్ణి మహిమపరిచే ఒక ఆ షేరింగ్ టైమ్ ఏదైతే ఉందో ఇతరులతో పంచుకొని, అది కంపల్సరీ ఒక పెద్ద విషయం జరిగాక, అది కంపల్సరీ మనందరం చెయ్యాలి. దేవుని స్తుతించాలి అనేది మనకిక్కడ గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత మనం చూస్తే అక్కడి నుంచి 14 అధ్యాయం అయిపోతుంది గదా! అంతియొకయకొచ్చేసాక యెరూషలేములో ఒక పెద్ద సభ జరుగుతది. ఇది అపోస్తల కార్యాలు 15 అధ్యాయం అంతా మనకి ఆ యొక్క సభ యొక్క ఏంటి అనంటే సున్నతి గురించి చర్చ. అదెందుకో నేను నెక్స్ట్ దాంట్లో మీకు చెప్తాను. ఓకేనా? ఆ యెరూషలేము సభలో
చర్చ అంశం ఏంటంటే సున్నతి. బయట వాళ్ళు దేవుని నమ్ముకుంటే యూదులు కాకుండా వాళ్ళకి సున్నతి చేయించాలా చేయించకూడదా, చేయించాలి అనేది పేతురు గారు వీళ్ళందరి పాయింట్. అక్కడున్న పెద్దల పాయింట్ ఏంటంటే జరగకూడదు, అది ఓన్లీ యూదులకే సున్నతి అనే కార్యక్రమం. సో అలా వీళ్ళ మధ్యలో చర్చలు జరిగి ఫైనల్ గా ఏ నిర్ణయం తీసుకున్నారనేది అపోస్తల కార్యాలు. అది యెరూషలేంలో జరిగిన మహాసభ అని మనం చెప్పొచ్చు. సో అక్కడ మనం అవన్నీ చూస్తా ఉంటామండి. సరే, ఒక్కసారి నేను మీకు ఇక్కడ చూపిస్తా. ఇప్పుడు ఒకసారి మనం వీళ్ళు గనక షేర్ చేసుకొని చేసుకున్నట్లు మనం కూడా ఒకసారి ఎక్కడికెక్కడికి వెళ్ళామో పౌలు గారితో పాటు మనం కూడా ఒకసారి చూసేద్దాము. అంతియొకయ నుంచి ఎక్కడికి బయలుదేరారంటే సెలూకియా, సలమి. ఇక్కడ వీళ్ళు ఆ ఇక్కడ చేసింది ఏం లేదు కానీ వాళ్ళు ప్రయాణమే సాగించారని మనం చూసుకున్నాము. ఆ తర్వాత మనం చూస్తే సలమి అయిపోయింది. సలమిలో వీళ్ళు ఏం చేశారండి, మూడో ప్రాంతం. అంత్యోకయ నుంచి సలోకియా వచ్చారు, సలోకియా నుంచి సలమీకి వచ్చారు. సలమీలో సమాజ మందిరంలో వాక్యం చెప్పారు, మార్కు గారు ఉపచారం చేశారని చూసాం. ఆ తర్వాత వీళ్ళు కుప్రకు వచ్చేస్తారు, కుప్ర నుంచి పాఫు అనే ప్రాంతానికి వస్తారు. ఇక్కడ గారడి వారిని శిక్షించడం, అధిపతి మార్పు చెప్పా మీకు పాఫు అనే ప్రాంతంలో. ఇక్కడ నుంచి పంఫులియాకి వెళ్ళారు. పంఫులియాలో ఒకటి జరిగింది, ఎవరైనా గుర్తున్న వాళ్ళు చెప్పగలరా అండి? పంఫులియా ప్రాంతంలో ఒకటి జరిగిందని చెప్పాను, ఎవరన్నా? అంటే మీరు సరిగ్గా విన్నారా లేదా అని టెస్ట్ చేస్తున్నాను. ఆ పంఫులి దేవతల పేర్లు పెడతారు. కాదండి, కాదు. పేతురు గారి పంఫులియా ఏంటండి? బర్నబాను పౌల్ గారి సేవకి వెళ్ళారు. పేతురు గారు రిటర్న్ వెళ్ళిపోయారు అనుకుంటా. పేతురు, సారీ అండి, పేతురు కాదు, మార్క్. ఓకేనా, మా మార్కు గారు. వెరీ గుడ్ సిస్టర్, వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ మనం చూస్తే పంఫులియా ప్రాంతంలో జరిగింది ఏంటంటే మార్కు గారు పౌలు బర్నబాలను వదిలేసి వెనక్కి వెళ్ళిపోవడం. అయితే పంఫులియా నుంచి పెర్గేకి వెళ్ళడం, పెర్గే నుంచి అంతియొకయకు వెళ్ళడం. అంతియొకయలో ఏం జరిగిందో ఎవరైనా చెప్పగలరా? అంతియొకయ 2లో, అంటే టర్కీలో ఉన్న అంతియొకయలో జరిగిన ఒక్క చిన్న సందర్భం. మొదటి సంఘం కాదమ్మా, అది ఫస్ట్ అంత్యోక. ఇక్కడ ఇది స్టార్టింగ్ పాయింట్ లో మొదటి సంఘం, మధ్యలో అంత్యోక మిరాకిల్ టర్కీలో. చేశారు కదా అక్క. ఏంటమ్మా? ఆహా, కాదమ్మా. ఓకే, ఇది సరే నేను చెప్తున్నాను. ఈ అంత్యోక ఏంటమ్మా? పౌలు గారిని వాక్యం చెప్తే అక్కడ తంతారు కదా లాస్ట్ లో అక్కడ. కాదమ్మా, అది లుస్త్రలో, ఈ నెక్స్ట్ ప్లేస్ లో. అంత్యోకయలో ఏంటంటే సమాజ మందిరంలోకి వెళ్ళగానే వాక్యం చెప్తారా అని అడిగారు కదా. వాక్యం చెప్తారా అని అడిగినప్పుడు వెంటనే ఆయన ఒప్పుకొని నుంచొని వాక్యం చెప్పారు కదా, అది నేను చెప్పిన అంత్యోకయలో. ఓకేనా, అంత్యోకయలో వాక్యం చెప్తారనగానే వాక్యం చెప్పడం, మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా చెప్పరా అని వాళ్ళు బ్రతిలాడటం. ఓకేనా, ఇది అంత్యోకయలో జరుగుతున్న విషయం. ఆ తర్వాత వీళ్ళకి తెలిసిన విషయాలు తెలియని విషయాలు చెప్పడం. అక్కడి నుంచి ఈ కొనియాకి వచ్చారండి. ఈ బ్లూ కలర్ వచ్చేసరికి వెళ్ళిన ప్రాంతాలు, ఈ బ్రౌన్ కలర్ వచ్చేసరికి మళ్ళీ తిరిగి బ్యాక్ రిటర్న్ ప్రయాణం ఉంది చూడండి, అది నేను చూపించాను. ఓకేనా, సో ఈ కొనియాకి వచ్చారు. ఈ కొనియా నుంచి లుస్త్రాకి వచ్చాక జరిగింది ఏంటండి, ఇక్కడ రెండు విషయాలు మనం కొట్టి నేర్చుకోవడానికి. చంపేస్తారు. రాళ్లతో కొట్టి చంచిపోయాడు అనుకొని బయట వేసేస్తారు. అయితే బయట వేసాక ఆయన లుస్త్ర నుంచి ఎక్కడికి వెళ్తారు, తార్స్ వెళ్తారు కదండి. దెర్బే వెళ్తారు. దెర్బే. వెరీ గుడ్. తార్సు పౌలు గారి పట్టణం అయినా అక్కడికి వెళ్ళాడు, దెర్బేకి వెళ్తాడు. అయితే అక్కడ రెండు విషయాలు నేర్చుకోవడానికి చెప్పాది, ఎవరన్నా చెప్తారా? రెండు విషయాలు నేర్చుకోవడానికి నేను చెప్పాను లుస్త్రలో జరిగిన వాటిల్లో. ఒకటి, వాళ్ళు ప్రసంగించేటప్పుడు, ఒకటేమో అదే బయట ఈడ్చాక ఫస్ట్ పొగొడతారు దేవతల పేర్లు పొగిడినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, సన్మానిస్తారు. సన్మానిస్తున్నప్పుడు మాకు కాదు ఇదని బట్టలు చించుకొని బట్టలు ఏడుస్తారు. చించుకొని ఏడుస్తారు. నెక్స్ట్ ఇంకొకటి బర్నబా గారి నుంచి నేర్చుకునేది చెప్పాను లుస్త్రలోనే. ఆయన పెద్ద సీనియర్ అయినప్పటికీ పౌలు గారికి ప్రియారిటీ ఇచ్చారు. వెరీ గుడ్ సిస్టర్. ఏంటంటే సీనియర్ పాస్టర్ అయినా పక్కన జూనియర్ పాస్టర్ ను పొగుడుతున్నప్పుడు ఆయన అక్కడ కుళ్ళుకోవట్లేదు. నేను రెడీ చేసిన ఆయన ఇంతగా దేవుని కోసం వాడబడుతున్నాడని ఇంకా చాలా సంతోషంగా ఫీల్ అయినట్లు మనం చూస్తా ఉంటాం. సరే, లుస్త్రలో అయిపోయింది. ఆ తర్వాత దెర్బేకి వచ్చారు. దెర్బేకి వచ్చినాక అక్కడ విశ్వాసులను బలపరిచి వెంటనే మళ్ళీ అక్కడికి రిటర్న్ జర్నీ స్టార్ట్ అయ్యారు. దెర్బే నుంచి లుస్త్రా, లుస్త్రా నుంచి కొన్ని. నేను ఈ యారో చూపిస్తుంది కనిపిస్తుంది కదండి మీకు, ఎవరన్నా ఒకళ్ళు? కనిపిస్తుంది. ఓకే,
దెర్బే నుంచి వెనక్కి ప్రయాణం స్టార్ట్ చేశారు. లుస్త్రా, లుస్త్రా నుంచి ఈకోనియా, ఈకోనియా నుంచి అంతియొకయ టు తర్వాత అంత్యోకయలో మనం చూస్తే అంత్యోకయ నుంచి మళ్ళీ ఎక్కడికండి పెర్గేకి వచ్చారు. పెర్గే నుంచి అత్తాలియా, ఇది కొత్త ప్లేస్. ఓకేనా, అత్తాలియా అనే ప్రాంతం కొత్తగా వచ్చారు వీళ్ళు. అక్కడి నుంచి మళ్ళీ మనం చూస్తే డైరెక్ట్ గా ఎక్కడికి వచ్చేసారు, అంత్యోకయ రిటర్న్ జర్నీ చేసినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడతో 13 అధ్యాయం 4 వచనంలో స్టార్ట్ అయిన వీళ్ళ మొదటి ప్రయాణం 14 అధ్యాయం 26 వచనంతో అంత్యోకయ వచ్చి పౌలు గారి మొదటి చవచ్చు ఏదైనా అవ్వచ్చు. 1200 నుంచి 1500 1200 నుంచి 1500 మైళ్ళు వాళ్ళు తిరిగారండి. ఈ ప్రాంతాలన్నీ అంత్యోకయ నుంచి మరలా రిటర్న్ అంత్యోకయ రావడానికి వీళ్ళు ప్రయాణం చేసిన ఎన్ని మైళ్ళు, 1200 నుంచి 1500 మైళ్ళు. అయితే ఇది జర్నీ చేయడానికి మనకైతే 2 అధ్యాయాలు పట్టింది. 2 అధ్యాయాలు కూడా పట్టలేదు, 1.5. కానీ వీళ్ళు ప్రయాణం చేసి ఇవన్నీ జరిగిన కాలం ఎంతో తెలుసా అండి, 2 సంవత్సరాలు. అంటే ఇక్కడ మళ్ళీ అంత్యోకయకి రీచ్ అవ్వడానికి వీళ్ళకి పట్టిన టైం ఎంత, 2 సంవత్సరాలు. ఇది ఎప్పుడు జరిగింది, 45 ఆ ఆమ్, క్రీస్తు శకం 45, 48 ఈ మధ్య కాలంలో వీళ్ళ యొక్క ప్రయాణం జరిగింది. ఇది పౌలు గారి యొక్క మొదటి ప్రయాణం. అయితే మీరు ఇక్కడ చూస్తే బైబిల్లో మనకి అపోస్తులుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశంలో అని ఒక మ్యాప్ ఉంటది లాస్ట్ పేజెస్ లో. అక్కడ గనక మీరు చూస్తే ఇది చూడండి, అంత్యోకయ కనిపిస్తుందండి ఇక్కడ మీకు, నేను యారో పెట్టాను. కనిపిస్తుంది అక్క. ఈ అంతియోకయ, దెర్బే, లుస్త్రా, ఈకోనియా, మీకు ఇప్పుడు నేను చెప్పిన వాటిలో అంతియోకయ, ఇది టర్కీలో ఉన్న అంతియోకయ. ఓకేనా, అత్తాలియా కనిపించింది కదా, కుప్రా మీకు ఇందాక వినిపించిన అంటే ఫెమిలియర్ వర్డ్స్ లాగా వినిపిస్తున్నాయా ఇప్పుడు, కుప్రా, పాఫు, సలమి. ఈయన మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఈ అత్తాలియా నుంచి డైరెక్ట్ అంత్యోకయాకి వస్తారు కదా, వెళ్ళేటప్పుడు సెలూకియా, తార్సు. తార్సు ఎవరు ఊరు అనండి, పౌలు గారు ఊరు. పౌలు ఓకేనా, గారు కుప్రా ఎవరు ఊరు, బర్నబా ఊరు. వెరీ గుడ్, బర్నబా గారు ఊళ్ళు. సో ఇవన్నీ మీకు ఫెమిలియర్ అయిపోవాలి. ఫస్ట్ జర్నీ అనగానే అంత్యోకయ, సెల్యూకియా, తార్సు, దెర్బే, లుస్త్రా, ఈకోనియా, ఇలా మీరు నిద్రలో అడిగినా కానీ చెప్పగలగాలన్నమాట. అలాగా మనం ఈ ఫస్ట్ జర్నీని గుర్తుపెట్టుకుందాం. ఓకేనా, సో ఇంతటితో మనం ఈ యొక్క ఫస్ట్ జర్నీని ముగించుకుందామండి. ఎవరైనా ఒకళ్ళు